ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్రపెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధాలను జరిగించుననిరి. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, ఇంతవరకు నాయన మీరే మాతో మాట్లాడుతున్నందున మేము బ్రతకగలుగుతున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందున మీ వాక్యమును మేము స్వీకరించగలుగుతున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందున మా చీకటి కోణాలు బయలుపరచబడుతున్నాయి. మీరు మాతో మాట్లాడుతున్నందున మా భ్రమలను మేము వేడగలుగుతున్నాం. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందున భయముతో వణుకుతో నీ సన్నిధిలో భక్తి చేయడానికి నీ వాక్యం మాకు ఆస్కారంగా ఉంది. అందును బట్టి నీకు స్తుతి కలుగుగాక. పరిశుద్ధుడా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ సాధనములు మాత్రమే ప్రభువా, ఈ మాట మీది, ఈ ప్రకటన మీది. బోరలుగా మమ్మును మీరు నిలబెట్టుకున్నారు. మేము ఎరుగుదుము, ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరూ ఎరుగునట్లుగా మీ కృప అనుగ్రహించండి దేవా. ఏ మాట మాకు ప్రాముఖ్యమో, ఏ మాట మాకు మేలో, ఏ మాట మా చీకటి ఛాయలను తొలగించగలదో ఆ మాట మీది, శక్తివంతమైనది, ప్రభావం కలిగినది, ప్రాణాత్మ మూలుగుల్లోనికి దూరగలిగేటువంటిది, విభాగించినంత మట్టుకు దూరుచు మా హృదయాంతరంగాలను పరిశీలించగలిగేది. ప్రభువా, నీ బిడ్డలు నీ పరిశుద్ధ సన్నిధిలో నీ వాక్కు కొరకు వేచి ఉన్నారు. మేము మీ వాక్కు కొరకు వేచి ఉన్నాం. ప్రకటిస్తున్నటువంటి మేము, మా ప్రకటనలు వింటున్నటువంటి ఈ బిడ్డలు, యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ఆ బిడ్డలు అందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో సంధించండి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు మీ వైపుకు త్రిప్పుకోండి. మీ వైపుకు తిరుగుగలిగేటువంటి మనస్సును దయచేయండి. అపవాది వడరుచుల కార్యాలన్నీ లయపరచమని, ప్రతి విధమైన ప్రతికూలతను యేసు నామములో నిర్మూలపరిచి సమస్తమును సమకూడి మేలుకరంగాను అనుకూలంగా చేయమని, నిద్రమత ఆత్మలను తొలగించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానాంశంలో ఒక మాట ఏంటంటే, మీరు కోరుకొనిన రాజు. ఏమని రాయబడి ఉందమ్మా ఇక్కడ? మీరు కోరుకొనిన రాజు. మీ కొరకు దేవుడు కోరుకొనిన రాజు కాదు. నేను చెప్పే ప్రతి పాయింట్ను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ప్రవచనాత్మకమైన వాక్యం మాట. మీరు కోరుకొనిన రాజు, మీరు కావాలనుకున్న రాజు, మీరు ఇష్టపడిన రాజు, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడిగిని పొందుకున్న రాజు. అడిగి పొందుకున్న రాజు. నిజానికి వాక్యాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సకల రాజ్యాలకు రాజులున్నారు. అంటే అన్య రాజ్యాలకు రాజులున్నారు. దేవుడు ఒక్కడే. భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి దేవుడు ఒక్కడే. సర్వ మానవాళిని కలుగు చేసినటువంటి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే రాజ్యాలను, రాజులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. రాజులను, అధికారులను ఏర్పాటు చేసిన వాడు సృష్టికర్త అయినటువంటి ఏకైక దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు. అయితే దేవుడు ఆయన సకల రాజ్యాలకు, అంటే అన్య జనులకు రాజులను ఏర్పాటు చేశారు. కానీ తన ప్రజలు కోరుకున్న, ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న అబ్రహాము సంతానానికి దేవుడే రాజై ఉండాలనుకున్నాడు, రాజుగా ఉండాలనుకున్నాడు. ఎవరో దేవుడే. అందరికీ రాజులు ఉన్నారు. అందరి రాజులు తమ రాజ్యం పక్షంగా, తమ జనాంగం పక్షంగా యుద్ధాలు చేస్తున్నారు. కానీ దేవుడు అనుకున్నాడు, నేను కోరుకున్నాను,
నేను ఏర్పాటు చేసుకున్నాను, వీళ్ళు నా ప్రజలు, హల్లెలూయా, వీళ్ళకి రాజుగా నేనే ఉండాలి అని ఆయన అనుకున్నారు. హల్లెలూయా. అందుకే మీరు గమనించారా, ఇక్కడ మనం ధ్యానం చేస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు ఆ బానిసత్వములో వారు మొర్ర పెట్టారు. ఎవరికి మొర్ర పెట్టారు? దేవుడే రాజు అనుకుని ఆయనకు మొర్ర పెట్టారు. హల్లెలూయా. దిక్కు దశలో లేనటువంటి పరిస్థితులలో, జాగ్రత్తగా వినాలి, దిగజారుడు స్థితిలో, దుర్దశలో, వేదన భరితమైనటువంటి స్థితిలో, బాధాకరమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు గత్యంతరము తమ దేవుడు, వాళ్ళకి దిక్కు తమ దేవుడు, వాళ్ళ శరణ్యం తమ దేవుడు, వాళ్ళ నిరీక్షణకు ఆధారం తన దేవుడు. హల్లెలూయా. అందుకే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవాది దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాళ్ళు కన్నీళ్లు విడవడం, రోధించడం, గుండెలు బాదుకోవడం, నిరీక్షించడం, ప్రార్థించడం చేశారో దేవాది దేవుడు ఆ మొరను విన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల జనాంగానికి దేవుడే రాజు, ఇశ్రాయేలీల జనాంగానికి దేవుడే సర్వం సమస్తం, ఇశ్రాయేలీల జనాంగానికి నాయకుడు దేవుడే. ఏమి ఆలోచించాలన్నా, ఇశ్రాయేలీల జనాంగ పక్షంగా ఏం చేయాలన్నా నిర్ణయం తీసుకునేది దేవుడే. హల్లెలూయా. ఆ టైంలో దేవాది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, మోషే అహరోనుల్ని నేను ఏర్పాటు చేసుకుంటాను నాయకులుగా, యాజకులుగా. వాళ్ళకి నేను నా మాటలను అందిస్తాను, వాళ్ళకి నేను నా నడిపింపును అందిస్తాను. అయితే రాజుగా, అదృశ్య శక్తిగా నేను వాళ్ళకు ముందు నడుస్తాను. హల్లెలూయా. నా సన్నిధి వాళ్ళకు ముందు నడుస్తుంది, నా సన్నిధిని ఫాలో చేస్తూ వాళ్ళు నన్ను నడుస్తారు. నేను చెప్పేటువంటి మాటలు నా జనాంగానికి వాళ్ళు చెప్తారు అని దేవాది దేవుడు నిర్ణయాన్ని, ఉద్దేశ్యాన్ని కలిగి దేవుడు ఏం చేశాడంటే నాయకుల్ని లేదా యాజకుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా దేవుడు ముందుండి వాళ్ళ వెనకతల వీళ్ళుంటే వాళ్ళ వెనకతల సర్వ జనాంగము నడిపించాలి, నడిపింపబడాలి, నడవాలి అని దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. దేవాది దేవుడు వాళ్ళ పక్షంగా మహా అద్భుతమైనటువంటి కార్యాలు చేయటమే కాదు, శత్రు రాజులను మట్టి కరిపించాడు. హల్లెలూయా. శత్రు రాజ్యాలను నిర్మూలపరిచాడు. హల్లెలూయా. శత్రు సమూహాన్ని నేలమట్టం చేశాడు. హల్లెలూయా. కట్టని గృహాల్లో నివసింపజేశాడు, నాటని వృక్ష ఫలాలు భుజింపజేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు. ఎవరు రాజుగా ఉన్నారు అంతవరకు? దేవుడే. దేవుడు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా తక్కువైందా? ఒకటి, దేవుడు తమకు రాజుగా ఉన్నప్పుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం వారు గైకొనాలి. నాయకులు ఉన్నప్పుడు కూడా గైకొనాలి. అలాగని వీరు కోరుకున్నట్టుగా రాజును వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు రాజును దేవుడు ఇవ్వాలన్నా అక్కడ కూడా ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం కోరుకోవాలి. ధర్మాన్ని వాళ్ళు ఇష్టంగా కోరుకుని నెరవేర్చాలి. అవునా కదా? అంటే ఎక్కడికి వెళ్ళి ఇది తప్పదురా బాబు అన్నట్టు, ఎక్కడికి వెళ్ళి ఇది తప్పదు, ఎక్కడికి వెళ్ళినా తప్పదు. కానీ వీళ్ళు అప్పటి వరకు వాళ్ళకే రాజు లేడు, కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళను నడిపిస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, విజయాలు ఇస్తున్నారు. దేవుడే వాళ్ళ పక్షంగా ఉన్నంతసేపు సర్వ భూప్రపంచంలో ఉన్నటువంటి అన్య జనాంగం యొక్క రాజులు హడలిపోతున్నారు. దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నంతసేపు అన్య జనాంగమును ఏలుచున్నటువంటి రాజ్యాలు ఉడికిపోతున్నాయి, దడదల్లాడుతున్నాయి. మీకు తెలుసా మోయాబు రాజు ఏమంటాడో? బీటు పచ్చుకును నాకి వేసినట్లుగా నాకి వేస్తారు వీళ్ళు మనల్ని. ఇంతకుముందు చాలా మందిని చేయడం నేను చూశాను. నేనేం చేశాను? చూశాను. అందుకని వీళ్ళు బీటు పచ్చుకుని నాకినట్టుగా నాకేస్తారు మనల్ని. ఎరుకో ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, మీ దేవుడు అంతా ఇంత కాదోయ్, మీ దేవుడు గొప్పోడు, ఖచ్చితంగా మేము మీకు సరెండర్ అయిపోక తప్పదు, మీరు మమ్మల్ని చెప్పినట్టుగా నాశనం చేయక
తప్పదు. అంటే దేవుడే వాళ్లకు రాజుగా ఉన్నంతసేపు సకల రాజ్య ప్రజలు, సకల రాజులు, రాజ్యాలు వణికిపోతున్నాయి. హల్లెలూయా. భూరాజులు, అధిపతులు, రాజ్యాలు, అధికారాలు ఏమవుతున్నాయి? వణికిపోతున్నాయి. దేవుడే తమకు రాజుగా ఉన్నంతసేపు. అయితే ఏం జరిగిందంటే, దేవాది దేవుడు మోషే, అహరోన్లు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత యెహోషువ ద్వారా దేవాది దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. రాజులు లేరు. ఎవరు లేరు? రాజులు లేరు. చాలా అద్భుతంగా దేవుడు విజయిస్తున్నాడు. కానీ అమోరీల రాజు అనబడేటువంటి నాహాషు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు అన్నారు, మాకు రాజు కావాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అమోరీయుల రాజు అయినటువంటి నాహాషు యుద్ధానికి ఇశ్రాయేలీయుల జనాంగం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు రాజు కావాలి. ఎప్పుడు రాజు కావాలి? ఎందుకు రాజు కావాలి అంటే, వీళ్ళ ఆలోచన అన్య జనాంగము యొక్క రాజుల వైపుకు తిరిగింది. ఇక్కడ చూడండి, నాహాషు అనబడేటువంటి రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అంతవరకు దేవుడు వాళ్ళ పక్షముగా చేసిన యుద్ధాలను వాళ్ళు అధ్యయనం చేయకుండా, ఆలోచించకుండా, తలంచుకోకుండా తమ పితరుల జీవితంలో నుండి రాజుగా దేవుని యొక్క పాత్ర తన జనాంగం అనబడే మనపక్షంగా ఏంటి అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్లకుండా వాళ్ళు ఏం చేశారంటే, సకల రాజ్యముల యొక్క మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు, అదిగదిగో ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు. అందుకని మాకు రాజు కావాలి. నేను అంటాను, తింగరే అంటాను, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడే, ఆ రాజు నీ రాజు అయినటువంటి దేవుడికి దడదల్లాడుతున్నాడు. ఈ రాజ్యానికి రాజు ఉన్నాడే, ఈ రాజు నీ రాజు అయినా నీ దేవునికి దడదల్లాడుతున్నాడు. ఈ రాజ్యానికి రాజు ఉన్నాడే, ఆ రాజు నీ రాజు అయినా దేవునిని చూస్తుంటే వెన్నులో నుండి వణుకు పుడుతుంది. నీ దేవుడు చూసి కాదు, నిన్ను చూసే. ఎందుకు? నీ దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీ పక్షముగా ఉన్న రాజు మహారాజు. హల్లెలూయా. అప్పుడు దేవాది దేవుడు చాలా బాధపడ్డాడు. వీళ్ళు ఏమన్నారంటే, సకల రాజ్యముల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. అప్పుడు ఆ మాటను సమూయేలు తీసుకుని, సమూయేలుకి ఆ మాట చాలా ప్రతికూలం అయిపోయింది, చాలా ప్రతికూలం అయిపోయింది. అప్పుడు సమూయేలు ఏ విషయమైనా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడో దేవునితో చెప్పుకుంటాడు. గూడంతా వివరించాడు. ఏమనంటయ్యా, ఐగుప్తు దేశములో నుండి మొదలుకొని ఇదిగో ఇంతవరకు నాతో సహితం న్యాయాధిపతులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని, మాకు ముందు మీరే రాజుగా ఉండి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఇంతవరకు కూడా ఈ జనాంగాన్ని మీరు కాపాడుకుంటూ వచ్చారు, రక్షించుకుంటూ వచ్చారు. మీరు సర్వమై సమస్తమే నిలిచారయ్యా. అయితే నీ జనాంగం, నీవు పేరు పెట్టి పిలిచినటువంటి నీ సొత్తు అనుకుంటున్నావే, నీ ప్రజలు అనుకుంటున్నావే, నీ జనాంగం అనుకుంటున్నావే, వీళ్ళు సకల రాజ్య మర్యాద చొప్పున మాకు రాజు కావాలని పేచీ పెడుతున్నారయ్యా, ఏడుస్తున్నారయ్యా. ఏంటి నాయనా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, దేవుడు చూడండి ఎంత మంచివాడో మన పట్ల. దేవుడు అన్నాడు, సమూయేలా నువ్వెందుకయ్యా బాధపడతావు? నేనే వాళ్ళకి రాజుగా ఉండాలనుకున్నాను, ఇంతవరకు నేనే వాళ్ళకి రాజుగా ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు నా రాజరికాన్నే వద్దనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను వాళ్ళు విసర్జిస్తున్నారు, నన్ను వద్దనుకుంటున్నారు. సామాన్యమైనటువంటి మనుష్యులలో ఒకడు తమల్ని ఏలాలి
అనుకుంటున్నాడు. సమూయేలా, నీకంటే ఎక్కువ బాధ నాకుందయ్యా. పాపం దేవుడికి బాధలు లేవు, మనకే బాధలు ఉన్నాయని మన ఫీలింగ్స్. అద్భుతం ఏంటంటే నువ్వే పెద్ద బాధ దేవుడికి, నీ క్రియలే పెద్ద బాధ దేవుడికి, నీ మాటలే పెద్ద బాధ దేవుడికి, నీ తలంపే పెద్ద బాధ దేవుడికి, నీ ఊహే పెద్ద బాధ దేవునికి, నీ ఉద్దేశ్యాలే పెద్ద బాధ దేవునికి. నీకే తలపోటు వచ్చేద్ది అనుకుంటున్నావు. ఆ దేవుడు తలపోటు ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుందాం. అంటే దేవుని మాటలు ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ? సమూయేలా, నిన్ను కాదు నన్నే వాళ్ళు విసర్జించారు. నిన్ను కాదయ్యా, నేను రాజుగా ఉంటే నా స్థానాన్ని తప్పించి ఆ స్థానంలో వాళ్ళకి సకల రాజ్య మర్యాద చొప్పున రాజు కావాలనుకుంటున్నారు. అంటే దేవుడు బాధపడ్డా లేదా? బాధపడి ఆయన అంటున్నారు, సరే రాజు కావాలనుకుంటున్నారు కాబట్టి రాజు వల్ల వాళ్ళకి కలిగేటువంటి నష్టాలు ఏంటో చెప్పే లిస్టు. రాజు వలన వాళ్ళకి కలిగేటువంటి నష్టాలు ఏంటో చెప్పే ముందు అంటే చెప్పేశాడు. మీరు రాజు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇదిగో రాజు వస్తే మీ కుమారుల్ని మీ కుమార్తెలను పట్టుకుంటాడు. రథాల విషయంలో, గుర్రాల విషయంలో, రౌతుల విషయంలో పనిచేయడానికి, సహస్రాధిపతులుగా ఉండడానికి, సైన్యాధిపతులుగా ఉండడానికి, ఆ ఉద్యోగాలు చేయడానికి, ఈ పనులు చేయడానికి నీ కుమారుల్ని పట్టుకుంటాడు. నీ కుమార్తెల్ని వంటలు చేయడానికి, ద్రాక్ష రసాలు అందించడానికి, అలా చేయడానికి, ఇలా చేయడానికి నీ పిల్లల్ని పట్టుకుంటాడు. మీకున్న భూముల్లో తను పట్టుకుంటాడు. 10వ భాగం కూడా పట్టుకుని అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ భాగాలు ఇచ్చుకుంటాడు. ఇదిగో టోటల్గా చెప్తున్నాను, మీరు రాజు కావాలని కోరుకుంటున్నారే, ఇంతవరకు లేని శ్రమ మీకు వస్తుంది. తర్వాత మీరు రాజుకి దాసులైపోతారు. ఏమవుతారు? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎంతవరకు మీరు ఫ్రీడమ్గా ఉన్నారేమో, ఇప్పుడు అతడు రమ్మంటే పమ్మంటే, మీ కుమారులను కోరుకుంటే, మీ కుమార్తెలను కోరుకుంటే, సహస్రాధిపతులుగా ఉండాలంటే, రాజ్యాధిపతులుగా ఉండాలంటే, సైన్యాధిపతులుగా ఉండాలంటే, రాజుగారి అంతఃపురంలో పని చేయాలంటే, రాజుగారి కొంట ఉండాలంటే, ఉతకాలంటే, అన్నీ ఎవరిని? మిమ్మల్నే వాడుకుంటారు. ఇప్పటి వరకు మీరు క్షేమంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, స్వాతంత్రం కలిగి ఉన్నారు, మీ చేలు మీరు పండించుకుంటున్నారు, ఎవ్వరికి చెప్పక్కర్లేదు. మీరు ఇప్పుడు మీ రాజుకి చెప్పాలి, 10వ భాగం రాజుకి ఇవ్వాలి. ఇంకా కావాలంటే తీసుకుంటాడు. ఓకేనా అని అడిగారు. అంటే ఉన్న మైనస్లన్నీ చెప్పేశాడు సమూయేలు. ఎవరు చెప్పమన్నారు? ఎందుకు చెప్పమన్నాడు? అలా అయినా వింటారేమో అంటే దీన్ని ఎలా తీసుకుందాం? దేవుడు అన్నాడు, సమూయేలా ఉపదేశం చెయ్యి, వాళ్ళకి వాక్యం చెప్పయ్యా. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అర్థం అవ్వకుండా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళు కావాలనుకుంటున్నారు. నన్ను త్రోసి నా స్థానంలో ఇంకెవరో కావలితే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. గుడ్లు పెట్టే బాతుని నేనిస్తే బాతు కడుపు చీల్చేస్తే ఇంకా బంగారపు గుడ్లు ఉంటాయి అనుకుంటున్నారు. అందుకని నువ్వేం చేస్తావంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయి. ఈ కీళ్లు కలుగుతాయి, ఈ కష్టాలు వస్తాయి, ఈ శ్రమలు వస్తాయి, ఈ బాధలు వస్తాయి, ఈ వేదన వస్తుంది, ఫ్రీడమ్ అనేది మీకు ఉండదు. ఇదిగో మీరు నలుగుతారు, మీరు విరుగుతారు, సైన్యానికి వెళ్ళి అక్కడ మీరు ఇలా అవుతారు, అలా అవుతారు అంటే అయినా ఏమంటున్నారు వీళ్ళు? నో సమూయేలా, మేము నిర్ణయం తీసేసుకున్నాం. పాపం, అవునా? మేము అనుకున్నాం, మేము చాలా ఆలోచనలు చేసేసుకున్నాం, మేము చాలా ప్లాన్లు వేసేసుకున్నాం. ఎవరిని చూసి? పక్క రాజ్యాన్ని చూసి. ఎవరిని చూసి? ఈ పక్క రాజ్యాన్ని చూసి. ఎవరిని చూసి? ఆ పక్క రాజ్యాన్ని చూసి. సకల జనుల మర్యాద చొప్పున వాళ్ళకు రాజు ఉన్నట్టు మాకు రాజు ఉండాలి. అందుకని నువ్వు చెప్పిన మాటకు మేము సమ్మతించం. నో, మాకు రాజు ఉండాలి, మా రాజు మా పక్షంగా యుద్ధం చేయాలి, మా రాజు మాకు న్యాయం తీర్చాలి, మా రాజు మాకు ముందు పోవచ్చు అద్భుతం చేయాలి, ముందు పోవచ్చు యుద్ధం చేయాలి. ఇంతవరకు ఏ రాజు వాళ్ళకి రాజుగా ఉన్నారో? ఇంతవరకు ఏ రాజు వాళ్ళకి న్యాయం తీర్చాడు?
ఇంతవరకు ఏ రాజు వాళ్ళకు ముందుకు పోయాడు? కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఆ రాజు కాదు, ఈ రాజు అసలే కాదు, ఆ రాజు కాదు, ఏ రాజు? మాకు రాజు కావాలంతే, మా ఊళ్ళోనే మాకు రాజు కావాలి, మా ప్రజల్లోనే మాకు, మా జనాంగంలోనే మాకు రాజు కావాలి. ఇక్కడ చూడండి ఒక్క మాట, 1 సమూయేలు గ్రంథం 8:18. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్రపెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగు కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములు జరిగించును అనిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. చూడండి, ఈ మాటలన్నీ యెహోవా సన్నిధిని ఏం చేశాడంటే సమూయేలు, దేవుడికి వినబడలేదా? దేవుడు అన్నీ చూస్తాడు, కానీ దైవజనుడు అనబడినటువంటి వాడు వివరంగా వివరించాలి ఆయనకి. ఇదొక పాయింట్. ఏమని వివరించుంటాడు? అయ్యా ఎంత అవివేకంగా ఉన్నారయ్యా వీళ్ళు, నాయన ఎంత జ్ఞానంగా ఉన్నారు తండ్రి, మీరే రాజుగా ఉన్నారు, మీరే వారు ముందు నడిచారు, మీరే వారికి విజయం ఇచ్చారు, మీరే వారిని అద్భుతంగా నడిపించుకుంటున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని విసర్జించి సకల రాజ్యములను చూచి వాళ్ళకు రాజులు ఉన్నట్టుగా మాకు రాజులు కావాలి అంటున్నారయ్యా. మీరు వివరించి చెప్పమన్న సంగతులన్నీ ఏం చేశాను? మీరు వివరించి చెప్పమన్న సంగతులన్నీ ఏం చేశాం? చెప్పాను. నెగటివ్స్ అన్నీ చెప్పాను, నెగటివ్స్ అన్నీ చెప్పాను, కానీ నో సమూయేలా, ఖచ్చితంగా మాకు రాజు కావాలి, మా రాజు మాకు కావాలి, మా రాజు మాకు కావాలి, మా రాజు మాకు కావాలని పేచి పెడుతున్నారయ్యా, ఏడుస్తున్నారయ్యా. ఎప్పుడైతే పేచి పెడుతున్నారా, ఏడుస్తున్నారయ్యా అంటే ఇంకేమంటాడు దేవుడు? సమూయేలా, నిన్ను విసర్జించడం కాదు, నన్నే విసర్జించారు అని అన్నాడు ఫస్ట్. అని ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటారేమో నన్ను, వాళ్ళకి జరిగేటువంటి కీడులు, శ్రమలు, కష్టాలు, నష్టాలు వివరించు, అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని దైవజనుని ద్వారా ఉపదేశం చేయించాడు. ఉపదేశం చేయించినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, మేము పట్టిన కుందేలుకి ఇంకా ఫిక్స్ అయిపోయామంతే అని అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, సరే వారు కోరుకుంటున్నట్టుగా రాజును వాళ్లకు ఏర్పరచు. ఎవరిని ఏర్పాటు చెయ్యాలనేది నేను నీకు చెబుతాను, నీ యొద్దకు అతనిని పంపిస్తాను, నువ్వు మాత్రం అద్భుతంగా ఆ రాజుని అభిషేకించే. ఎలా అనిపిస్తుందమ్మా మనకి ఇది? అంటే ఎలా గ్రహింపు అవుతుందో మనకిది? కొంతమంది చాలా ఆసక్తిగా వింటారండి, ముద్దొస్తుంది. నిరాసక్తిగా ఉన్నవాళ్ళు చూసి మాకు నిరాశ ఎక్కువైపోద్ది. మాలో కూడా ఆశను రేకెత్తిస్తారా? దయచేసి చెప్తారా? ఇప్పుడు చెప్తారమ్మా, చెప్తారా? దేవుడు ఎలా ఫీల్ అయ్యారని మీరు గ్రహిస్తున్నారు, బాధపడ్డారు. ఎంత బాధ కలిగింది ఆయనకి? చాలా బాధ కలిగింది. ఎందుకు కలిగింది? దేవుడు ఉద్దేశ్యం తన ప్రజల పక్షాన ఉంది, కానీ వాళ్ళకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అది ఎవరిని చూచున్నాయి? వాళ్ళను చూచి, వాళ్ళను చూచి, వాళ్ళను చూచి, వీళ్ళను చూచి, వీళ్ళను చూచి ప్రేరేపింపబడి ఉద్దేశాలు ఉన్నాయి. చూడాల్సిన దేవుణ్ణి చూసి ఉద్దేశాలు. అర్థమవుతుందా? చూడాల్సిన వాణిని చూడట్లే, సంతోష పెట్టాల్సినటువంటి రీతిగా ఆయన్ని సంతోష పెట్టట్లే, కానీ వాళ్ళని వీళ్ళని, వాళ్ళని వీళ్ళని, వాళ్ళని వీళ్ళని చూస్తే వీళ్ళకే అదే బాగుంది. చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నానమ్మా. ఏమండి చిన్నపిల్లలండి వీళ్ళు? చెప్పండి, చిన్నపిల్లలా? రాజు
ట్రాక్టర్ వేసుకుని అలాగే వెళ్ళిపోతున్నారు అనుకో. మరి సండే స్కూల్ పిల్లోడు అబ్బి ఉన్నాడు అనుకో, వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య రాజంకులు వేసుకున్న ట్రాక్టర్ నాకు కావాలి, ఇప్పుడు కొనేయి. ఆడు ఏం చేస్తాడో తెలుసా? మొబైల్ పట్టుకుని వెళ్ళి బుక్ చేసే. ఏం చేసామంటాడు? బుక్ చేసే. ఇప్పుడు ఎందుకురా మొబైల్లోనే బుక్ చేస్తున్నాడు ఆశీస్ అన్నయ్య. అందుకని నువ్వు ఇప్పుడు ఏం చేయి? బుక్ చేయి. చేయగలవా? చేస్తావా? చేయగలవా? చేస్తావా? ఏదోడు చెప్తావా? ఏదోడు చెప్తావు కదా. ఏదోటి చెప్పితే నమ్ముతాడా పిల్లోడు? వాడిని ఏం చేయగలవు? ఏదో విధంగా అక్కడికిక్కడికి తీసుకెళ్ళి నచ్చ చెప్పి, ఆడు తెలియనాడు, ఆ భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమను పోగొట్టగలరు. కానీ మన భ్రమలను ఎవరైనా పోగొట్టగలరా? పోగొట్టగలరండి? రోటు తేలిపోయి ఉన్నాం మనం. ఏమైపోయి ఉన్నాం? దేవాది దేవుడు అక్కడికి చిన్నపిల్లలు చెప్పినట్టుగా సమూయేలు ద్వారా ఉపదేశం చేశాడు. మాకు రాజు కావాలంటున్నారు బిడ్డలారా. రాజు వలన నీకు కీడు, రాజు వలన నీకు నష్టం, రాజు వలన నీకు కష్టం, రాజు వలన నీకు శ్రమ, రాజు వలన ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, కీడుకే గాని మేలుకు కాదు అంటే అభి విన్నాడు. వీళ్ళు విన్నారా? పైగా ఎంత గట్టిగా మాట్లాడారో తెలుసా? నో 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 నో, సమూయేలా మాకు రాజు కావాలి. నువ్వేదో అనుకుంటున్నావేమో, ఆ రాజు మమ్మల్ని ఏలాలి. ఆ రాజు మాకు ఏం చేయాలి తెలుసా? ముందు నడాలా, నడిచి ఏం చేయాలా? యుద్ధాలు చెయ్యాలా. విన్నారా? నువ్వు ఆ ట్రాక్టర్ కొనడానికి నీకు సామర్థ్యం లేదు. మన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆయనకి ఇష్టం లేదు, కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చడానికే ఆయన ముందుకొచ్చాడు. పైకి నీ ఇష్టం నెరవేరుతున్నట్టుంది, కానీ ఆ నీ ఇష్టంలో ఎంతో కష్టం దాగి ఉంది. ఈ రోజున చాలామంది ఏడ్చి పొందుకుంటున్నారండి. అదేంటండి ఏడ్చేటి? ప్రార్థనలో ఏడుస్తున్నాము. ఎందులోని? ఎందులోని? ప్రార్థనలోనే ఏడుతున్నాము. ఇది దేవుడికి ఎలుగెత్తి ఏడిసినట్టు ఉంటుంది, కానీ ఎలుగెత్తి మొర్ర పెట్టినట్టు ఉండట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము ఎడల వాగ్దాన పుత్రుణ్ణి ఉద్దేశించాడు అలనాడు దేవుడు. అంటే అబ్రహాము పక్షపు వాడై దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది, వాగ్దాన పుత్రుని ఇవ్వాలని. కానీ వాగ్దాన పుత్రుని పొందుకునేంత వరకు ఈయనకి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అందుకని ఏం చేశాడు? దేవుని ఉద్దేశాన్ని అతడు గ్రహించలేకపోయాడు. ఎక్కడికక్కడ దేవుడు చెబుతున్నాడా లేదా? చెబుతున్నాడు. ఉపదేశిస్తున్నాడా లేదా? ఉపదేశిస్తున్నాడు. బయటకు తీసుకెళ్ళి ఆకాశాన్ని చూపించి, నక్షత్రాలను చూపించి, అబ్రహామా నక్షత్రాలను లెక్కపెట్టు, ఇదిగో నీ సంతానాన్ని నేను నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను అంటే దేవుని మాటను, దేవుడి యొక్క వాగ్దానాన్ని మనము గ్రహించగలిగేటువంటి కెపాసిటీలో ఉండగలగాలి. కానీ అది దేవాది దేవుడు సుస్పష్టంగా నీకు వాగ్దాన పుత్రుని ఇస్తాను అనే మాటలో దైవ చిత్తానుసారమైన గ్రహింపు అతనికి లేదు. కాబట్టి అతడు ఏమనుకున్నాడంటే తన భార్య సలహా మేరకు హాగరుతో పోయాడు. అక్కడ అబ్రహాము యొక్క ప్రార్థన అంశము ఒక్కటే, శారా యొక్క ప్రార్థన అంశము అదే, హాగరు యొక్క ప్రార్థన అంశం అదే. ముగ్గురు తమ దేవుడైనటువంటి సృష్టికర్తకు ప్రార్థన చేస్తూ, హాగరమ్మ అంటది, తండ్రి శారా ఏ ఉద్దేశ్యముతో నన్ను తన భర్త యొద్దకు పంపిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి నాకు గర్భాన్ని తెరిచి ఒక మగ కుమారుణ్ణి అనుగ్రహించు. శారా అంటది, దేవా మాకొక కుమారుణ్ణి హాగరు గర్భములో నుండి నా కొరకు ఉద్భవింపజెయ్యి.
మన అబ్రహాము గారు అంటారు, నాథా తండ్రి, నీవు మా ఐక్యతను ఆశీర్వదించి మాకొక కుమారుణ్ణిచ్చి మమ్మును ఆశీర్వదించు. దేవుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇంతకు మునుపు మనం ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన ఉద్దేశ్యాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? అబ్రహాము కొరకు నేను ఉద్దేశించినది మేలుకరమైనది, అబ్రహాముకు నేను ఉద్దేశించినది ఆశీర్వాదదాయకమైనది, అబ్రహాము కొరకు నేను ఉద్దేశించినది క్షేమకరమైనది, అబ్రహాముకు నేను ఉద్దేశించినది నా చిత్తానుసారమైనది. కానీ అబ్రహాము గ్రహింపు లేని వాడే తమ మట్టుకు తాము కావాలని కోరుకుంటున్నది ఒక కుమారుడు. అది నా చిత్తం, నా సంకల్పం, నా ఉద్దేశ్యం, నా ఊహ, నా ప్రణాళిక, నా వాగ్దానం కాదు. బాధపడి ఉంటాడా లేదా? వాక్యం అంతా మీరే చెప్పేలా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి దేవుని ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా సమూయేలు దగ్గర దేవుడు ఫీల్ అయినట్టుగా ఆయన ఫీల్ అవుతారు. సమూయేలు దగ్గర దేవుడు ఏమని ఫీల్ అయ్యారు? సమూయేలా, నిన్ను కాదయ్యా వాళ్ళు విసర్జిస్తా, నన్నేనయ్యా వాళ్ళు విసర్జించారు. సమూయేలా, ఆ స్థానంలో నన్ను కాలదనుతున్నారు, తోసేస్తున్నారు, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళకి జరగబోయే పరిమాణాలు చెప్పు. ఒకవేళ నువ్వు అంటే వాళ్ళ ఇష్టం, రాజుని ఇచ్చేద్దాం, రాజుని ఇచ్చేద్దాం అంటే ఎలుగెత్తి ఇచ్చారా లేదా? వాళ్ళు దేవుని దృష్టికి ఆ ఏడుపు మొర్ర కింద ఉండదు, ఎలుగెత్తి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అబ్రహాము గారు, షారా, హాగరమ్మ చేతులు, 2 చేతులు పైకెత్తి నాథా అంటుంటే ఏడుపు మొదలు అన్నట్టు వినబడుతుంది. ఎవరికి? దేవుడికి. ఏడుపు మొదలు. ఇప్పుడు ఏడుపే ఏడుపు. అప్పుడు ఎగ్జాక్ట్గా రాజుని ఇచ్చే వీళ్ళకే, సమూయేలా రాజుని నేను ఇచ్చేస్తాను, నువ్వు అభిషేకించే అన్నట్టుగానే ఇక్కడ కూడా ఏమంటున్నాడు దేవుడు? బాధపడి వీళ్ళు ముగ్గురు ఏడుస్తున్నారు, అందుకని వీళ్ళు ఏడుపుకి వదిలేద్దాం, మనము ఇష్మాయేలుని ఇచ్చేద్దాం. ఇష్మాయేలు కడుపులో పడ్డాడు అంతేనండి. ఏమండి, ఇష్మాయేలు ఎక్కడ పడ్డాడు? కడుపులో పడ్డాడు అంతే. మొదలు దీన్ని మన అచ్చతీరులు ఏమనుకుందాం? రభస. మన భాషను ఏమనుకుందాం? దెబ్బలాట్లు. మన భాషను ఏమనుకుందాం? కొట్లాట్లు. గర్భంలో పడ్డాడంతే. ఎక్కడమ్మా? గర్భంలో పడ్డాడంతే. కొట్లాట్లు, గొడవలు, రభసలు, గందరగోళాలు, వంట చేసుకున్న ఎవరు తింటలేదు, ఏడుపులు, పెడబొబ్బలే. అంతకుముందు ఏమన్నా ఉందా? వాళ్ళు కోరుకున్నది దేవుని ఉద్దేశ్యములో లేనిది, వాళ్ళు కోరుకున్నది దేవునికి ఇష్టము కానిది, వారు కోరుకున్నది దేవుని చిత్తము కానిది, ప్రణాళిక కానిది, సంకల్పము కానిది, ఉద్దేశ్యము కానిది. కానీ దేవుడు కోరుకున్నది వాళ్ళ పక్షంగా శ్రేష్టమైనది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఎంత ప్రాముఖ్యమో వినండి. ఈ రోజుల్లో చాలామంది అండి, అందరూ దేవుని బిడ్డలే, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అయితే ఎలుగెత్తి ఎవరు ఏడుస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు స్వచిత్తం కోసం ప్రాకులాడి ఏడుస్తున్నారో తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో ఏదైనా ఒకటి అనుకుంటారో, ఉపవాస ప్రార్థనే ఎన్ని రోజులు? 3. అయిపోలా. ఏమవ్వాలా? ఎందుకు ఇలా చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఏమవ్వాలా? అయిపోవాలంతే. ఉపవాస ప్రార్థన చేస్తేనండి ఏమైపోద్దండి? అన్ని విషయాల్లో కాదండి, కోణాలు ఉన్నాయండి. అదే బెల్లం పాకమండి, చాలా పప్పలు వండుకొచ్చండి. అన్నీ ఒకే రకం పప్పలు కాదండి, అన్ని అరుసులు కాదు, అన్ని పోకుండలు కాదు, అన్ని కొబ్బరి బూర్లు కాదు, అన్ని అచ్చులు కాదు. వేరు 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 పాకాలు ఉన్నాయి. అలాగే అన్నట్లు ఉప్పు, కారం, పసుపే, అన్ని కూరలు ఒకటి కాదు. అందుకే అన్నింటికి ఉపవాస ప్రార్థన ఒక్కటే కాదు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలా మంది అండి తనకి ఏదన్నా కావాలనుకుంటేనండి ఏం చేస్తున్నామమ్మా, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాను, ఏం కావాలి? ఇల్లు.
ఇంకేం కావాలి? పెళ్ళి. ఉప నీకు వాక్యం అర్థం కాకపోతే, అర్ధరాహిత్యంగా వాక్యం విషయంలో నువ్వు ఉంటే, అవగాహన రాహిత్యంగా ఉంటే, నీ జీవితంలో ఎక్కడ ఏది అప్లై చేయబడాలో నీకు తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు, ఎందుకు ప్రార్థన చేయాలో నీకు తెలియదు, ఉపవాసం అసలు ఎందుకు ఉంటున్నావో నీకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా దేవుడు ఇచ్చారు రణరంగమే, కానీ దేవుని వాగ్దానం ఉంది. అలాగే మిశ్రిత జనం ఉన్నారంట. ఈ మిశ్రిత జనం అంటే ఇశ్రాయేలుల మధ్యలో మాంసాపేక్షను కనుపరిచారంట. మసాలా దిట్టంగా వేస్తే ఎంత బాగుంటుందో, కొవ్వు పోయిన మటన్ తింటే ఎంత బాగుంటుందో, ఆ పాటలు గుర్తొస్తున్నాయి ఎంత బాగుంటాయో అని అనేటడికి పక్కలు నోరు ఊరిపోతుంది. ఏమైపోతుందమ్మా? నోరు ఊరిపోయిన వాళ్ళు ఊరిపోయినా సైలెంట్గా ఉండొచ్చు కదా. మోషే గారి దగ్గరికి వెళ్ళి పడ్డారు. మాంసం లేకుండా ఎలాగ ఉండమంటావు? మాకు తినడానికి మాంసం లేదు, సవి సారము లేని మన్నా తినలేకపోతున్నాం, తిరగలతో విసురుతున్నా, సొంతంగా వంటల చిట్కాలన్నీ ఉపయోగిస్తున్నా, నోటికి రుచి పసి ఉంటలే, ఆ మసాలా రుచి ఆ టేస్ట్ రావట్లే, మాకు మాంసం ఎవరు పెడతారని ఏడిచేసారంట అందరూ. మోషేకి అసహ్యం అయిపోయిందంట. సమూయేలుకి ఎలాగైతే బాధ అయిపోయిందో మోషేకి కూడా అసహ్యం అయిపోయి వివరించేసాడంట దేవుడి దగ్గరికి వెళ్ళి. దేవుడు అన్నారంట, సరే వాళ్ళకి మాంసం ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 1 నెల రోజులు పెడతానని చెప్పు. 1 రోజుల్లో 1 రోజులు తినలేదు వీళ్ళు. వాళ్ళ పండ్ల సందులలో వాళ్ళ ఇష్టపడి కోరుకున్నటువంటి మాంసం కోసం ఏడ్చి దేవుడి దగ్గర పొందుకుంటే వెంటనే వాళ్ళు దుర్మరణం పాలు అయిపోయారు. దుర్మరణం పాలు అయిపోయారు. దేవుని వాక్యంలో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 2 ఒకసారి 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద అంటే కింద ఏముంది? ఈ యుగ, ఫుట్ నోట్లో 2వది ఈ యుగ ఉందా లేదా? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఈ వాక్య సందర్భానికి దీన్ని ఎలా అన్వయించుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సజీవ యాగముగా మీ దేహాలను పరిశుద్ధమైనవిగా దేవునికి సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవచ్చు. ఏది ఉత్తమమో ఏది అనుకూలమో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి వివేచించి జ్ఞానంతో, దైవ జ్ఞానంతో, దైవ వాక్యంతో పరీక్షించి తెలుసుకున్నట్లు కూడా మీ మనస్సులు మారాలి. మీ మనస్సులు, ఇందులో మారు మనస్సుకు ఇంకొక అర్థం ఉంది. మారు మనస్సు అంటే మంచిగా ఉండడం, సత్క్రియలు చేయడం, అవి చేయడం, ఇది చేయడం. దాన్ని లోతుకు మనం వెళ్తే మనం ఆయన చిత్తాన్ని జరిగించుటలో మనకు మంచి మారిన మనసు కావాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఏది అనుకూలం? ఆయనకు వాక్యానికి అనుకూలమైనది ఆయనకు అనుకూలం. ఆయనకి ఏది అనుకూలం? ఇక్కడ రాయబడి ఉంది, ఈ లోక మర్యాద కాదు మనకి. వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో ఇలా జరిగిపోతున్నాయి, వీళ్ళ ఇళ్ళల్లో ఇలా జరిగిపోతున్నాయి, వీళ్ళ ఇళ్ళల్లో ఇలా జరిగిపోతున్నాయి, వీళ్ళ ఇళ్ళల్లో ఇలా జరిగిపోతున్నాయి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి. ఇంత పెద్ద చెత్తలో చెత్త చందర విందర గందర గోళల్లో, ఈ చిందర వందరలో నువ్వు దేన్ని పట్టించుకోకు. మీ మనస్సు మారాలి. ఈ విషయంలో కూడా ఈ లోకాన్ని అనుసరించుకో, ఈ లోకములను మర్యాదను అనుసరించుకో. అది యుగ సంబంధమైంది. చూడండి, యుగ సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రాలు గుడ్డితనం అంటే ఈ యుగ ఈ యుగానికి సంబంధించిన దేవత శక్తి అది.
వాళ్ళలాగే ఇళ్ళలాగా వాళ్ళలాగే ఇలా తొందరపడిపోతున్నామేమో. దెయ్యాల శక్తి. ఇక్కడ పాయింట్ చెప్తున్నాను చేస్తా. వాళ్ళకి అలాగుంది, వీళ్ళకి ఇలాగుంది, వాళ్ళకి నేను అయిపోవాలి అనుకుంటున్నామేమో. దెయ్యాల ప్రేరణ. అయ్యి బాబు ఇన్ని కాసులు బంగారం పెట్టేసి, ఇన్ని కాసులు బంగారం, ఇన్ని కాసులు బంగారం నా కొడుకు కిట్టేయాల. దెయ్యాల ప్రేరణ. అయ్యి బాబు 2 అంతస్తుల మేడ, అయ్యి బాబోయ్ 1 అంతస్తు కట్టేసాడు వీడు, అయ్యి బాబోయ్ నేను కట్టేయాల. దెయ్యాల ప్రేరణ. ఈ యుగ సంబంధమైన దేవత. యుగ అని రాయబడింది. లోక మర్యాద, లోకములో చేస్తున్నట్టుగా మనము చేస్తే అది మనకు దెయ్యమిచ్చిన ప్రేరణ. అంటే ఒక దేవత వలన కలిగిన ప్రేరణ. ఇక్కడ దేవుడు దేనికి మీ మనస్సు మారాలి? సజీవ యాగంగా మీ దేహాలను ఆయనకు సమర్పించుకోవడానికి, ఆయన చిత్తం ఏదో తెలుసుకోవడానికి మారండి. ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి మీరు మారాలి. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి మీరు మారాలి. ఆయన ఊహ ఏంటో తెలుసుకోవడానికి మీరు మారాలి. అందుకు వాక్యములోనికి మీరు రావాలి. వాక్యములో నుండి మీరు సరి చేసుకోవాలి. ఏది ఉత్తమం, ఏది క్షేమం, ఏది అనుకూలం, ఏది దేవుని చిత్తం. ఇప్పుడు చూడండి, సమూయేలు సందర్భంలో, ఇశ్రాయేలు సందర్భంలో ఏది దేవుని చిత్తం వాళ్ళు గ్రహించారా? ఏది క్షేమం, ఏది అనుకూలం, ఏది ఉత్తమం? అందుకు వాళ్ళు ఏమవ్వాలి? దేవుని చిత్తంలోకి వాళ్ళ మనస్సులు మారాలి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. ఈ విషయంలో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోగలిగాడా? ఏది క్షేమమో తెలుసుకోగలిగాడా? ఏది ఉత్తమమో, ఏది సంపూర్ణమైన దేవుడి చిత్తం తెలుసుకోగలిగాడా? అంటే కొంత అజ్ఞానంగా. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి? సంపూర్ణతలోకి మారాలి, దైవ చిత్తంలోకి తిరగాలి. ఏది దైవ చిత్తం, ఏది అనుకూలం? అలా కాదండి, పెద్దలాగా అన్నాడండి చేసేస్తానండి అది. అలా కాదండి, మా పిన్నిలాగా అన్నదండి చేసేస్తానండి అది. అలా కాదండి, ఫంక్షన్కి వెళ్తేనండి కాకుల్లో మీద పడిపోయారండి చేసేస్తానండి. ఇంకా నువ్వు వాళ్ళని ఏళ్ళు చూస్తావా, వాక్యాన్ని చూస్తావా? నువ్వు వాళ్ళని వేళ్ళు చూస్తావా, వాక్యానికి అనుకూలపడతావా? ఈ లోకాన్ని చూస్తావా? లోకములో నుండి వేరే ఈ వాక్యానుసారంగా బ్రతుకని చెప్పిన వాక్యాన్ని చూస్తావా? మరి దేన్ని చూస్తే నీకు తొందరపడుతుంది? వీళ్ళంట సకల రాజ్యాలను చూస్తూ తొందర వచ్చేసిందంట వీళ్ళకి. మాకు రాజు కావాలి. ఏం కావాలి? మాకు రాజు కావాలి. అబ్రహాముకి ఏం తొందర వచ్చేసింది? అయ్యో బాబోయ్, మా శరీరాలు, మా దేహాలు ఉడికిపోతున్నాయి. అయ్యయ్యో పక్కోళ్ళకి పిల్లలు పుట్టేస్తున్నారు, వాళ్ళందరూ మమ్మల్ని మామా తాత అంటున్నారు. మా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరలేదు. అందరికీ మామల తాతలం అయిపోయాం, పళ్ళు ఊడిపోయి. కానీ ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమై ఉన్న సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించందుకే. హల్లెలూయా. పరీక్షించడానికే వాక్యం ఉంది. హల్లెలూయా. నిన్ను పరీక్షించడానికే వాక్యం ఉంది. నిన్ను పరిశీలన చేయడానికి వాక్యం ఉంది. ఎట్ ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి వాక్యం ఉంది. మరి ఇంకొకసారి చదువుతాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఈ విషయంలో రూపాంతరం. కొంతమంది అంటారు, అమ్మ మరి అది దేవుని చిత్తమో కాదు, దాంట్లో దేవుని చిత్తం అది ఏం అక్కర్లేదండి, పర్లేదండి అన్నారండి. నాతో షాక్ అయిపోయాను నేను. నాతో అన్నారు స్పష్టంగా, అది దేవుని చిత్తమో కాదు అంటే ఇందులో దేవుని చిత్తము అది అక్కర్లేదండి, పర్లేదండి, ఎలాగైనా పర్లేదండి. మాకు అర్థమైందా? ఎలాగనిపించింది మీకు? వీళ్ళకి ఏం లేదు, ఇంకా మారాలి, వీళ్ళు ఇంకా మార్పు చెందాలి, ఇంకా మార్పు చెందే అనుభవంలోకి రావాలి. చూడండి, 3 సందర్భాలు మేము ముందు పెట్టాను. 3 సందర్భాల్లో సకల రాజ్యములకు రాజు ఉన్నట్టుగా మాకు ఎవరు కావాలన్నారు? అంటే ఎవరిని చూసారు వీళ్ళు? లోకాన్ని, మిశ్రిత జనాన్ని చూసి మాకు మాంసం ఎవరు పెడతారని ఎవరు ఇచ్చారు?
అందుకే ఎవరిని చూసి ఏడ్చారు వాళ్ళు? లోకాన్ని. ఇక్కడ అబ్రహాము, శారా, హాగరు ఎవరిని చూచి దేన్ని బట్టి తొందరపడిపోయారు? లోకానుసారంగా వారి దేహాలు, వారి పరిస్థితులు, వారి పడికట్లు, వారి పద్ధతులు, పక్కన ఉన్న వాళ్ళు మామ తాత అనడం ఇవన్నీ చూసి ఏమయ్యారు? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేదు అనేది ఉందే అనడానికి రుజువు. నువ్వు చూడనది చూస్తున్నావు అనడానికి రుజువు. నీకు అసాధ్యమైనది సాధ్యము చేసి చూపగలడు నా దేవుడని చెప్పడానికి రుజువు. అక్కడ జీరో కనబడుతుందా నీకు? నాకు అక్కడ సమృద్ధి కనబడుతుంది, ఇది రుజువు. 12 మంది వేగుల వాళ్ళలో 10 మందికి శత్రువులు హీరోల్లో కనబడితే మిగతా ఇద్దరికి శత్రువులు జీరోగాను తమ దేవుడు పెద్ద హీరోగాను కనబడ్డాడు. అది విశ్వాసం అంటే. ఏంటంటే విశ్వాసం అంటే అది. ఈ రోజుల్లో నువ్వు జాగ్రత్త సుమా, వాళ్ళనే వీళ్ళని చూస్తున్నావు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్ముకుంటున్నావు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలనుకుంటున్నావు, వాళ్ళు వీళ్ళు పరిస్థితులు, స్థితి, గతి చూస్తున్నావు. నేను చెప్తున్నాను, నువ్వు చూస్తున్న వాటికంటే గొప్పోడు నీ దేవుడు. నీవు చూస్తున్నటువంటి పరిస్థితుల కంటే గొప్పగా ఆయన ఇచ్చిన వాగ్దానం. నువ్వు చూస్తున్నటువంటి పరిస్థితులను మార్చగలిగేది దేవుని వాక్యం. నువ్వు చూస్తున్నటువంటి స్థితిగతులలో ప్రవచనాత్మకంగా మాట్లాడిన ప్రతి మాటను నెరవేర్చి చూపగలిగే శక్తిమంతుడు నీ దేవుడు. లోకానికి నీ దేవునికి మధ్య అంత వ్యత్యాసం ఉంది. అందుకే నువ్వు లోకస్తుడు కాదు. లోకము వాళ్ళు చూస్తున్నటువంటి యుగ సంబంధమైనటువంటి దేవతలు చూడాల్సిన అవసరం నీకు లేదు. అందుకే మూల పాఠాల తట్టు తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఏది ఏమైనా నీ దేవుడు చూసుకుంటూ ఉండు. సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు, ప్రభావమూర్తి, లేనిది ఉన్నట్టుగా పిలవగలవాడు. నువ్వు లోకాన్ని చూసావో చతికిలు పడతావు, లోక మనుష్యుల వైపు చూసావో చతికిలు పడతావు, పెద్దలను చూచావో చతికిలు పడతావు, నీకున్న సామర్థ్యాన్ని చూసుకున్నావో చతికిలు పడతావు. ఆయన వైపు చూడు. ఆయన సామర్థ్యము, శక్తి, బలము, ప్రభావము, పరాక్రమము, మహత్యము, మహిమ నీ చుట్టూ ఉన్న ఈ స్థితిగతులను తలదన్నగలిగేది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. అందుకే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నా సన్నిధిలో నిందారహితంగా ఉండడం, నువ్వు నిందారహితంగా ఉండడం నేర్చుకో. ఈ రోజున దేవుడు సంగమా నీతో చెప్తున్నాడు, నీ దేవుని ఎదుట నువ్వు నిందారహితంగా ఉండడం నేర్చుకో. ఆయన చిత్తం కోసం కనిపెట్టడం నేర్చుకో. ఆయన వాక్యంలో నుండి నీకు ఏది క్షేమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమో సంపూర్ణంగా తెలుసుకో. నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక్కో. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నట్టుగా నువ్వు సాగు. అప్పుడు కార్యాలు జరుగుతాయి. లేకపోతే నిన్నడినెత్తి బోడవడం దేవుని వాక్యమును బట్టి ఖాయం, తథ్యం. ఇప్పుడు చూడండి, ఎవరిని నమ్ముకున్నారు వీళ్ళందరూ? అందరికీ మేలు జరిగిందా, కీడు జరిగిందా? దేవుడు నైజం చూడండి. నువ్వు ఏడిస్తే తప్పకుండా ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఉంటుంది అసలు సిసవుది. అందుకే దైవజనులు ఇప్పుడు మేము ఇష్మాయేలుని సంపాదించుకోలేదు అని ఊరు ఆయన. అంటే ఏంటంటే ఆయనకున్న ఆధ్యాత్మికమైన జ్ఞానం, అది ఆధ్యాత్మికమైన లోతది. ఏమండి, మీలాంటి మనుషులం కదా మేము? మరి ఎందుకండి? ఆయన వైపు చూస్తున్నటువంటి దైవజనుడు పక్షముగా ఆయన ఏదైనా సమర్థుడు. హల్లెలూయా. మాకు మనుషులు ఎదురుపడ్డారు, మాకు మాటలు ఎదురుపడ్డాయి, మాకు స్థితిగతులు ఎదురుపడ్డాయి, మాకు బాధలు, వేదనలు, చీకులు, చింతలు, చీదులాటలు అన్నీ ఎదురుపడ్డాయి. అన్నింటిలో మేమేం చేసాం? సజీవ యాగంగా మా ప్రాణాత్మ దేహాలను దేవుడికి సమర్పించుకోవాలని, ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, అనుకూలమై ఉన్న సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మా పక్షముగా ఉద్దేశించిన కార్యములు గొప్పవి, వాటిని కాలదన్నుకున్నామో నాశనమైపోయేది మేమే అనేటువంటి వాక్య జ్ఞానములో నుండి మేము ఆయన్ని వెదుకాం. ఆయన మాకు దొరికాడు, ఆయన మా జీవితంలో చేశాడు. అందుకు మీరు సాక్షులు. ఎందుకు బలహీనమైపోతున్నావు? ఎందుకు మనుషుల మాటలు పట్టుకుంటున్నావు?
ఎందుకు? కొత్త కొత్త ఉడుకుపోతున్నావు, కాచుకోలేకపోతున్నావు, వాక్యంలో నిలబెట్టుకోలేకపోతున్నావు, వాక్యంలో నిలదొక్కుకోలేకపోతున్నావు, వాక్యానికి సరెండర్ అవ్వలేకపోతున్నావు, లేదా లోబడలేకపోతున్నావు, వాక్యములో నుంచి దేవుణ్ణి నిరీక్షించలేకపోతున్నావు. వాగ్దానంలో ఉన్నను, ప్రవచనాలు ఉన్నను, దైవజనులు నీ కొరకు దేవుని పక్షపు వారై నీ నిమిత్తమే వాక్కును ప్రకటించినను. అవునంటావా? కాదంటావా? జరుగుద్దంటావా? జరగదంటావా? ఒకడు చెప్పు, నీ దేవుడు నిజమంటావా అబద్ధం అంటావా? అది చెప్పు. నీ దైవజనులు నీ దేవుని పక్షంగా నీకు విడుదల చేస్తున్న వాక్కు సత్యం అంటావా అసత్యం అంటావా? అసలు దేవుడు కార్యాలు చేశాడంటావా? ఇప్పటి వరకు చేశాడంటావా చేయలేదంటావా? ఆయన కార్యాల్లో నువ్వు నిలబడ్డావా కూర్చున్నావా? అలాగంటే అర్థం అవదు. ఆయన కార్యాల్లో ఉన్నావా నువ్వు? అసలు నీకు దేవుడు ఏమన్నా కార్యం చేసి చూపాడా? నీ వల్ల జరిగిపోయిందా? మరి నీకు ఎందుకు అంత విశ్వాసం అంటారా దీన్ని? మరి ఏమంటారు అంటే, నేను ఎందుకన్నానంటే విశ్వాసం అని అనుకుంటున్నావేమో. నాన్న అమ్మ, విశ్వాసం కాదు, ఇది అవిశ్వాసము. ఇదేంటి? దేవుడు ఎందుకన్నాడు? మారండి, దేవుని చిత్తాన్ని బలంగా నమ్మండి. ఒకటి, వాక్యాన్ని బట్టి నీ కొరకు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశ్యములు ఉన్నాయి. ఆయన నీ కొరకు తలంచిన తలంపుల్లో ఉన్నారు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఆయన చేస్తారు. అంతవరకు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో దీన మనస్కుడు ఆయన వైపు చూస్తూ ఉండు, చేసి చూపుతాడు, నిలబెడతాడు. దేవునికి స్తుతి కలిగారు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అక్కడ మాకు రాజు కావాలి. నిజమేనండి, రాజుని ఏర్పాటు చేశాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా కీషు కుమారుడైనటువంటి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలును సమూయేలు దగ్గరికి దేవుడు నడిపించాడు. అంటే ఇవ్వాలనుకున్నాడా వద్దనుకున్నాడా? ఇవ్వాలనుకున్నాడా? నడిపించాడా లేదా? ఇది ఎవరిష్టం. ఈ రోజున నీ ఇష్టం ఏమన్నా ప్రార్థన చేస్తే జరిగిపోయిందేమో జాగ్రత్త. మందిరంలో సాక్ష్యం చెప్పేసావేమో జాగ్రత్త. కృతజ్ఞత కూడుకు పెట్టేసుకుని బిర్యానీ తినిపించేసాము జాగ్రత్త. బిర్యానీ మేము అందరూ తిని వెళ్ళిపోయాంలే. అసలు సిస్సల తిప్పలు స్టార్ట్ అయ్యేమో, చాలా జాగ్రత్త. ఇదొక పాయింట్. దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా? రాజును చేశాడు. సమూయేలు 10వ అధ్యాయంలో రాజును అభిషేకించేశాడు. 10వ అధ్యాయంలో రాజును అభిషేకించాడు. 11వ అధ్యాయంలో తన రాజరికం అఫీషియల్గా కాదు కానీ అనఫీషియల్గానే అతడు యుద్ధం చేశాడు. అయితే 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈ 2 అధ్యాయాలు అయిపోయినాయి కదా. ఇందులో ఏంటంటే యుద్ధం చేసేసిన తర్వాత అతనిని రాజుగా కూర్చోబెట్టాడు. 10వ అధ్యాయంలో 11 అధ్యాయములు ఈ అంశాలు ఉంటాయి. చెవిటివాడైన టూరుకున్నాడు. ఇదంతా 11 అధ్యాయం. ఓకే, ఇప్పుడు 12 అధ్యాయంలోకి వచ్చాం. 12 అధ్యాయంలో సమూయేలు మాట్లాడుతూ అంటాడు, దేవుని జనాంగం అంతటిని మిస్పా అనేటువంటి ఒక స్థలంలోనికి సమకూర్చాడు. రమ్మన్నాడు, వచ్చేసారు. ఎప్పుడైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకి వచ్చేటప్పటికి ఈయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బాల్యం నుండి కూడా ఇశ్రాయేలీల జనాంగమా, మీ ఎదుట నేనున్నాను. నేను బాల్యము నుండి ఇదిగో తల నెరిసినటువంటి వృద్ధుణ్ణి అయిపోయాను. ఇప్పుడు నేను ఎంతవరకు మీ ఎదుట నేను మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నాను. ఏ రోజైనా నేను మిమ్మల్ని బాధ పెట్టానా? మీరు నా వలన బాధపడ్డారా? నేను లంచగొండిగా ఉన్నానా? నా మీద మీరేమన్నా నేరాలు మోపడానికి సమర్థులా అని అడిగాడు ఫస్ట్. వాళ్ళందరూ అన్నారు, అయ్యా సమూయేలా, నువ్వు చాలా సాక్ష్యాన్ని కాపాడుకున్నవాడు. బాల్యము నుండి ఇదిగో వృద్ధాప్య దశ వరకు నిన్ను మేము చూస్తున్నామయ్యా. నీలో ఏ తప్పిదము మేము కనుగొనలేం. ఒక మాట, నీలో ఏ లోపము, తప్పిదము, పాపము, అవిధేయత ఏది చూడలేము, చూడజాలం. సమూయేలా,
నువ్వు మా పక్షంగా ఉండడం మాకు క్షేమమయ్యా అని అంటే, అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు రాజు కావాలని కోరుకున్నారు. నిజంగా దేవుడు మోషే అహరోన్లు ఏర్పాటు చేసింది మొదలుకొని పాలు తేనెలు ప్రవహించే దేశములకు నడిపించినప్పటి వరకు ఇదిగో సమూయేలుగా నేను మీకు న్యాయాధిపతిగా ఉన్నంత వరకు దేవుడు మిమ్మల్ని నడిపించాడు. అయితే నాహాషు అనేటువంటి రాజు మీ మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు మీరు సకల రాజ్యముల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని ఇచ్చారు. దేవాది దేవుడు మీకు రాజునిచ్చాడు. కానీ దేవునికి చాలా బాధ ఉంది. ఒకటి చెప్తున్న జాగ్రత్తగా వినండి ప్రజలారా, మీరు కానీ రాజు కానీ దేవుణ్ణి విసర్జించినా, దేవుణ్ణి తిరస్కరించినా, దేవుడు మాట వినకపోయినా, ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు ధర్మాన్ని గైకొనకపోయినా ఖచ్చితంగా మీ పితరులకు దేవుడు ఎలా విరోధైపోయాడో మీకు కూడా విరోధైపోతాడు. ప్రజలారా, మీరు మీ రాజు మీ ఇద్దరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని నెరవేరిస్తేనే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. లేకపోతే దేవుడు హస్తం మీకు విరోధం అయిపోద్ది. మీ పితరులను అదే హస్తం శత్రువులకు అప్పగించింది, అదే హస్తం చావుకు అప్పగించింది, అదే హస్తం దుర్దశకు అప్పగించింది, అదే హస్తం కీడుకు అప్పగించింది. మీరు మీ రాజు మీ ఇరువురు కలిసి దేవుని వాక్యానికి అనుకూలుగా ఉంటే దేవుడు మీకు అనుకూలంగా ఉంటాడు. మీరైనా మీ రాజు అయినా దేవుని విసర్జిస్తే, మీరితే మీ దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఇదే నేను చెప్తున్నాను. దైవజనుడు అనబడిన వాడు వాక్యోపదేశం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి. మీరు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు కరుణామయుడు. మీరు ఎలా ఉన్నా పర్లేదు, దిగి వస్తుంది, అదిగో హస్తం కనబడుతుంది నాకు. మీరు ఎలా ఉన్నా పర్లేదు, అభిషేకం అదిగో నీ మీద ఉంది అబ్బాయ్. ఇదేంటి బోధ? ఇదే పౌలయ్య గారి బాధ. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖానికి కారణం ఇదే. ఇది వేరొక ఆత్మ. కానీ సమూయేలులో ఉన్నది దేవుని ఆత్మ. అడ్డుకుంటాడండి. చక్కటి ఉపదేశం చేస్తాడు, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఇంకో మాట అంటాడు, ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిను దేవుని దృష్టికి. మళ్ళీ అంటాడు, చక్కటి ఉపదేశాన్ని నేను మీకు బోధిస్తాను. హల్లెలూయా చెప్పేశాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాను వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిజమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడు చక్కటి శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను. ఇప్పుడు ఈ శ్రేష్టమైన మార్గం అంటే, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నీ దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, ప్రభావమూర్తిమంతుడు, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నిండు నెమ్మది, సమాధానం, సౌఖ్యం, సుఖజీవనం, దీర్ఘాయుష్యు అన్నాడా? చక్కటి మార్గమును బోధింతును. హల్లెలూయా. చక్కటి మార్గమును బోధించునని సెలవిచ్చినాడు. ఏమన్నాడు తెలుసా? మీరు మీ రాజు దేవునికి అనుకూలంగా ఉంటే మీ దేవుడు మీకు అనుకూలంగా ఉంటాడు. హల్లెలూయా. మీరు కోరుకుని ఏర్పాటు చేసుకున్న మీ రాజు దేవునికి, దేవుని వాక్యానికి, శాసనాలకి, కట్టడలకు, ఆజ్ఞలకు విరోధైపోతే, మీ పితరులకు మీ దేవుడు విరోధై శత్రువులకు అప్పగించినట్టుగా మిమ్మల్ని అప్పగిస్తాడు. కర్రాఖండిగా చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మేము కర్రాఖండిగా చెప్తే నచ్చుతామా? ఏమండి మీరు కర్రాఖండిగా చెప్తున్నా నచ్చుతున్నారండి అంటున్నారు కదా మీరు, దేవునికి స్తుతి కలుగ్గా. మరి నిద్రొద్దంటే నచ్చుతున్నామా అంటే చెప్పండి అమ్మా. నచ్చాలి మరి. హల్లెలూయా. నిద్రపోవద్దన్న నచ్చాలి, నవ్వాలి. హల్లెలూయా. పోగొట్టుకోవాలి నిద్ర. హల్లెలూయా. ముఖంలో ముఖం పెట్టి చూడాలి. హల్లెలూయా. ప్రెస్టీజ్కి వెళ్ళకూడదే, తేడాలు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, కర్రాఖండిగా చెప్పాడా, ముక్కుసూటిగా చెప్పాడా, నిఖాసుగా చెప్పాడా మన భాషలో? చూడండి, మరలా చదువుతున్నాను. 12:23
నా మట్టుకు నేను 12 మొదటి సమయాలు 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గముని మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ముక్కుసూటిగా ఉన్నట్టుగా మనుష్యులను సంతోషపెట్టువాడు గాక దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టువాడై దేవుని మాట ఉన్నట్టుగా ప్రకటించాడు, ఉపదేశం చేశాడు. ముందే చెప్తున్నాడు చూడండి, ఇంకా చూపిస్తాను మీకు ఇంకా కొంత క్లారిటీ కోసం. 12వ అధ్యాయము అదే 12వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. చెప్పేశాడు, 2 సార్లు చెప్పేశాడు. 2 సార్లు ఎందుకు చెప్తాడు? దేవుని వాక్యములో అది నాకు వినబడిను, 2వ మారు మరలా అది నాకు వినబడిను అంటే నొక్కి ఒక్కాళించి చెప్పినటువంటి మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చక్కటి ఉపదేశము లేదా చక్కటి మార్గము బోధించడము అనగా ఏంటో తెలుసా? ముక్కుసూటిగా ఉన్నట్టుగా నీ స్థితిని నీ గతిని దేవుని వాక్యంలో నుండి కళ్ళకు గట్టినట్టుగా నీ ఎదుట ప్రదర్శింపబడుటయే. హల్లెలూయా. నీ మబ్బు విడగొట్టబడుటయే, నీ చీకటి ఛాయలు నీకు తెలియటయే, నీ భ్రమ నిన్ను వీడిపోవుటయే, దేవుని వాక్యములు నీవు కట్టబడుటయే, ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు అలంకరింపబడుటయే. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, అసలు సిసల కథ ఉంది. ఇప్పుడు చెప్పాల్సింది చెప్పేశాడు, బ్రతకాల్సింది ఎవరు? ఎవడు చెప్పాల్సింది చెప్పాడు కాబట్టి బ్రతికించాల్సింది కూడా ఆయనే అంటారా? మీ మమ్మీ వండి వడ్డిచ్చేస్తే తినాల్సింది నువ్వా మమ్మీయా? ఎవరి కడుపు నిండాలి? ఇప్పుడు చూడండి ఎలా బ్రతకాలి. మీరు మీ రాజు ఇద్దరు నాశనం అయిపోతారు. మీరు కోరుకున్న మీ రాజు ఇద్దరు నాశనం అయిపోతారు. ఎప్పుడు? ఆయనకు అనుకూలంగా ఉండకపోతే. ఆయనకు అనుకూలంగా ఉండడం అంటే ఏంటి అంటే, ఒకవేళ మనం పొరపాటు పడతామేమో. ఆయనకు అనుకూలంగా ఉండడం మందిరానికి రావడం, ఆయనకు అనుకూలంగా ఉండడం చేతులెత్తి ప్రార్థన చేయడం, ఆయనకు అనుకూలంగా ఉండడం పరిచర్య ఏముంటే చేయడం, ఆయనకు అనుకూలంగా ఉండడం పాటలు పాడమంటే పాడడం. ఇది కాదు, దీనిని భక్తి అంటారు. అనుకూలంగా ఉండడం అంటే భయభక్తి. దేహం అనబడిన దేవాలయములో దేవుని వాక్యాన్ని పెట్టుకుని, ఆజ్ఞలు పెట్టుకుని, కట్టడలు పెట్టుకుని, విధి ధర్మం అనబడే శాసనాలను పెట్టుకుని, వాటి ప్రకారంగా వాటి అడుగు జాడలలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని వాక్యాన్ని చూచుకుంటూ స్థితిగతులలో నుండి దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ జీవించడమే ఆయనను అనుసరించడము. హల్లెలూయా. విసర్జించడం అంటే ఏంటి? దేవుడు వాక్యం పట్టినట్టుగా, ఆజ్ఞలు పట్టనట్టుగా, కట్టడలు పట్టనట్టుగా, శాసనములు పట్టనట్టుగా, టోటల్గా దేవుని వాక్యం దైవజనుడు ద్వారా విడమరిచి మాట్లాడుతున్న ఆ మాటలు పట్టనట్టుగా ఇష్టానుసారంగా బ్రతకడము విసర్జించుట. ఏం చేయుట? టోటల్గా భక్తి కాదు, భయభక్తి. భయాన్ని వీడుటే విసర్జించుట. ఈ రోజుల్లో చాలా మంది అంటే భక్తిని ఎవ్వడం వేడు. 2 భార్యలు పెట్టుకున్నవాడు గడ భక్తి వేడు. అన్యాయం చేస్తున్నవాడు, అక్రమం చేస్తున్నవాడిని అడిగితే మీ దేవుడెవరో? యేసు బాబు. భక్తి పెడతాడా? దేవుడుకు కావలసింది
భయముతో కూడిన భక్తి ఉండాలి, చెయ్యాలి. అయితే భయముతో చెయ్యాలి. భయముతో అంటే దేవునికి భయపడుతూ చెయ్యాలి. హల్లెలూయా. ఎవడు దీనుడైన అలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుతుంటాడో వానిని నేను దృష్టిస్తున్నాను. వణుకుతాడు, భయపడతాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం భయం ఉండాలి? రాజుకి ఏ భయం ఉండాలి? లేదా సమాజము లేదా ఇశ్రాయేలీల జనాంగానికి ఏ భయం ఉండాలి? అమ్మ బాబోయ్, దేవుడు ఆయన ఏది చెప్తే చెయ్యాలి. అద్భుతం ఏంటో తెలుసా? ఆ రోజు అదృశ్యముగా నడిపించిన దేవుడు, నాయకులను పెట్టుకుని నడిపించిన ఆయన ఏది చెప్తే చెయ్యాలి. ఇప్పుడు కూడా వద్దు మాకు రాజు కావాలన్నా ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి, మారదు. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు రాజు సందర్భంలోకి వస్తే గిల్గాలులో ఆగమన్నాడు. కానీ ఈయన గిల్గాలులో ఆగి నేనన్నాను ప్రతికూల పరిస్థితులైనా అన్నాను. కానీ కొందరు ఆలోచిస్తారు, అదేంటండి, అయ్యో తప్పండి, సబబు అంటే ఏంటో నాకు తెలుసండి, ఊరు పెద్దల్లో పెట్టారండి నన్ను సబబు చెప్తానని. ఓ పక్కనేమో శత్రువులు వస్తున్నారు, ఓ పక్కనేమో పాస్టర్ గారు రాలేదు, ఓ పక్కనేమో టైం అయిపోతుంది, మా ప్రజలేమో సనుగులు మొదలెట్టి నన్ను ఇడిచిపోతున్నారు. రాజ్యాన్ని కాపాడవలసిన నేను బలులు అర్పించేశాను. తప్పేంటండి? నీకు తప్పుగా దేవుడు తప్పే. నీ లావేరు, దేవుని లావేరు. నువ్వు పచ్చి అబద్ధాలు ఆడతావు, కోర్టులోకి తీసుకెళ్ళి జైల్లో పెట్టరు నిన్ను. సహోదరుని ద్వేషిస్తావు, లేనిపోయిన మాటలని చెప్తావు, అపార్థాలు చేసుకుంటావు, నిన్ను జైల్లో పెట్టరు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నరహంతకుడా, ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదో, నీవు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు, నాలా ప్రకారం నువ్వెవరో నరహంతకుడు. నువ్వు నీ సహోదరుని క్షమిస్తాననే క్షమిస్తాను అంటది వాక్యం. హల్లెలూయా. మనమేమంటాం? పరిస్థితులు అలా చేసేయండి అతన్నే అంటాం. దేవుడేమంటాడో పరిస్థితులు చూడకమ్మా. సౌలు పరిస్థితులు చూశాడు కాబట్టే నేను సౌలును విసర్జించవలసి వచ్చింది. సౌలు పరిస్థితులు చూశాడు కాబట్టే నా దృష్టికి సౌలు నన్ను విసర్జించిన వాడయ్యాడు, అందుకు నేను సౌలును విసర్జించవలసి వచ్చింది అన్నాడా లేదా? అన్నాడా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి నీకు ప్రాముఖ్యం పరిస్థితి కాదు. అలాగైతే దైవజనులు అనబడిన వారు పరిస్థితులకు లొంగిపోలేదు. అలాగైతే పరిశుద్ధులు అనబడిన వాళ్ళు పరిస్థితులకు లొంగిపోలేదు. అలా అయితే భయముతో కూడిన భక్తిని ప్రదర్శించిన వారు పరిస్థితులకి లొంగిపోలేదు. పరిస్థితుల్లో దేవుని మాటను బట్టి ఎదురొడ్డు నిలబడితే దేవుడు అద్భుతం చేయడానికి దిగొచ్చాడు. క్రైస్తవ జీవితం అంటే పరిస్థితులకి తొనికిసలాడిపోయేది కాదు. క్రైస్తవ జీవితం అంటే స్థితిగతుల్లో ఎదురొడ్డి దేవుని వాక్యము నిమిత్తము నిలబడితే అద్భుతమును చవిచూచి చూపించగలిగేది. హల్లెలూయా. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, శత్రు సమూహం వచ్చింది, దైవజనుడైనటువంటి సమూయేలు రాక ఆలస్యమైంది, పరలోకము నుండి మన దేవుడు పరీక్ష ఆరంభమైంది. ఇక్కడ పరిస్థితులు చూచినటువంటి భక్తుడు భయమును వీడి భక్తి మాత్రమే చేస్తున్న భక్తుడు హృదయం అల్లాడింది, అలజడరేగింది. ఇక్కడ ఏం చూసా తెలుసా? తనకు అంగరబడ్డాడు, జనులు తనను విడిచిపోవుట. ఎవరు? జనులు తనను విడిచిపోవుట. ఏమంటే యెహోషాపాతు రాజు భయభక్తులు కలిగిన వాడు. యెహోషాపాతు రాజు మీదకి అసాధారణమైనటువంటి శత్రు సైన్యం వచ్చినప్పుడు సౌలు వలె అల్లల్లాడా? జనులు ఎక్కడికైనా పోదాం యెహోషాపాతు రాజును విడిచాడు అనుకున్నారా? వాళ్ళలో ఉన్నదేంటి, వీళ్ళలో లేనిదేంటి? వాళ్ళలో ఉన్నది వాక్యానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన, భయముతో కూడిన భక్తి. వీళ్ళలో లోపించినది ప్రవర్తన మరియు భయము లేనటువంటి స్థితి. అందుకే భయముతో కూడినటువంటి స్థితిగతుల్లో వాళ్ళు పరిస్థితికి ఎదురొడ్డి నిలబడినప్పుడు దేవుడు అతీత కార్యం చేశాడు, అద్భుతం చేశాడు, మాటుగాండ్రన పెట్టాడు. అద్భుతంగా 3 రోజులు దోపుడు సొమ్మును ఉడుచుకోవడానికి దిగొచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది? అతను ఏం సాకు చెప్తాడు తెలుసా? జనులు నన్ను విడిచిపోవుటయు. సమూయేలు ఏమన్నాడు? ఏ స్థితిలోనైనా నువ్వైనా రాజు
సర్వజనాంగమా మీరైనా దేవుని నమ్ముకోకుండా ఆయన విసర్జిస్తే, ఆయన సేవించకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞ వినకపోతే, మీరు ఆయనను విసర్జించిన వారు, అప్పుడు మిమ్మల్ని దేవుడు విసర్జిస్తాడు. అన్నాడా లేదా? అన్నాడా? జీవకోటికి పరమావిధి ఒక్కటే. ఇక్కడ వాక్యం చెప్తున్న నాకు, వింటున్న మీకు పరమావిధి ఒక్కటే ఏంటో తెలుసా? ఆయన మాటను గైకొనుట, అంతే. లోబడుట, విధేయత చూపుట. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. కానీ వీళ్ళు చూపారా? చూపలేదు. తీరా సమూయేలు వచ్చేటప్పటికి ఏమని మాట్లాడాడో మీకు తెలుసు. అక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటయు, ఫిలిస్తీన్లు మిక్మాసులో కూడిండుటయు నేను చూచి. ఇప్పుడు చెప్పండి, ఏం చూచాడు ఈయన? ఏం చూచాడు ఈయన? లోకం అంటే జరిగిన పరిణామం, పరిస్థితి, స్థితిగతి. మనం ధ్యానిస్తున్నప్పుడు మిశ్రిత జనాంగాన్ని ఇశ్రాయేలీలు చూచారు. పరిస్థితి, స్థితిగతి, మాటలు అబ్రహాము, శారమ్మ చూచారు. ఇశ్రాయేలీలు సకల రాజ్యములను, వాళ్ళ రాజులను చూచారు. అంటే పరిస్థితి, స్థితిగతి చూచారు. ఎవరిని చూడలేదు? 3 సందర్భాల్లో ఎవరిని విసర్జించారు వాళ్ళు? 3 సందర్భాల్లో ఎవరిని విసర్జించారు? ఇక్కడ ఎవరిని విసర్జించాడు? జనులు. ఇక్కడ ఎవరిని విసర్జించాడు? సౌలు. జనులు ఎవరిని విసర్జించారు? జనులు ఎవరిని చూశాడు? రాజు ఎవరిని చూశాడు? చెప్పాలి. రాజు ఎవరిని చూచాడు? జనులు ఎవరిని చూచారు? జనులు శత్రువులను చూశారు, రాజు జనులను చూశాడు. నువ్వెవరిని చూస్తున్నా? దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసా? సత్యం. నీ వాక్య సారాంశం సత్యం. కళ్ళబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లు కాదు. అందుకేనండి, వాక్యానికి విరోధంగా ఎవరైనా నా ఎదురు పడితే నేను కోపాన్ని ప్రదర్శిస్తాను. దానికి కారణం ఇది. అంతేగాని పాస్టర్ గారికి మేము లోకు కాదు. నా ఎదురుగుండా ఎంత ఉపదేశం విని, మా ఉపదేశాలు వినని వాడు వస్తే కూర్చోబెట్టి చెప్తాం. మా ఉపదేశాలు విని 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 పీకల దాకా వచ్చేసిన, కడుపు నిండలేనట్టు, కాలు నిండలేనట్టు, ఏం చేయాలో తెల్లలేనట్టు, అయోమయంలో ఉన్నట్టు, తల తిరిగిపోతున్నట్టు, కింద అడిపోతున్నట్టు ప్రవర్తించారని ఇక్కడికి ఏమవుద్ది? ఇక్కడికి వస్తే జాగ్రత్త. చాలా వాక్యములో నిలబడండి. వ్యర్థం చేసుకోకండి, వెక్కసం చేసుకోకండి, గ్రహింపు లేని వారుగా ఉండొద్దు. అంధత్వముతో, మందత్వంతో, మందమతులుగా, అంధులుగా ఎన్నటిగా ఉండకుందుముగాక. ఎవరిని చూడాలండి? దేవుణ్ణి చూడాలి. రా, నీ దైవజనుడి దగ్గరికి రావద్దని కాదు, వాక్యాన్ని చేత పట్టుకుని రా. దేవుడు ఇలా చెప్పాడు కదా, అయినా పరిస్థితులు ఎలా వచ్చిన దేవుడు చూస్తున్నాను శాభాష అని చెప్పి పంపుతాం. అండి మరండి పక్కింటోళ్ళు అండి ఇలాగ అంటున్నారండి, ఏం చేయమంటారు? ఎదిరింటోళ్ళు ఇలాగ అంటున్నారండి, ఏం చేయమంటారు? నేనంటాను, నిన్ను దేవుడు ఏం చేయమన్నాడు? నిన్ను దేవుడు ఏం చేయమన్నాడు? నీకు దేవుడు ఏం చెప్పాడు? చాలా సీరియస్ మ్యాటర్, సిల్లీ థింగ్ కాదు ఇది. ఇక్కడ ఎవరిని చూసాడండి? జనుల్ని. పోనీ వీళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు కదా రాజు, ఆ రాజుని చూసారా? జాగ్రత్త సుమ, నీ కోసం నువ్వు అనుకున్నవి నీకు అక్కడికి రావు. నీ కోసం నువ్వు తలంచుకున్నవి నీకు అక్కడికి రావు, నిన్ను విడిచిపోతాయి. దేవుడే ఆధారం అవ్వాలి. రాజుని ఆధారం చేసుకున్నాడు. మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలంటే ఈ జనులంట ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారని ఎగిరిపోయాడంట. అమ్మ మరి రాజు ఉన్నాడు కదా ఎదురుకుండా, ఏరి కోరి తెచ్చుకున్నావు కదమ్మో, ఏరి కోరి తెచ్చుకున్నాను కానండి ఏకి బాడేస్తున్నాడండి. నీ స్వచిత్తం, నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయం, నీ సొంత ఊహ, నీ ఉద్దేశాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఎలుగెత్తి ఏడుస్తున్నావు. నీ ఏడుపుకు తాలుకోలేక దేవుడు ఇస్తున్నాడు నీ అంతు చూడడానికి, చెప్పడానికి చాలా శోచనీయం. జనులు నా యొద్ద నుండి వెళ్ళిపోవుటయు చూచి ఏం చేశావు? దేవుణ్ణి చూడలేదే నువ్వు? దేవుణ్ణి చూడాలని చెప్పాడు సమూయేలు. ప్రతికూలత వచ్చినా చూడాలి, ప్రతి పరిస్థితుల్లోనూ చూడాలి అంటే ఈయన ఏం చూశానని చెప్తున్నాడు? జనులను చూశాడు. జనులు ఎవరిని చూసి పారిపోతున్నారంట? నువ్వు దేవుణ్ణే చూసుకుంటే
నీ ఎదుట రణరంగమే సిద్ధమైన దాన్ని చూడో. ఎలీషా చూసినట్టు మన పక్షముగా ఉన్నవాడు అధికుడు అంటావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చూసినా దాన్ని చూడవు, దేన్నో చూస్తా ఉంటావు, మాకు చూపిద్దాం అనుకుంటావు నువ్వు. అవునో, దేవుణ్ణి చూడు. ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి చూడు. ఏది నిన్ను గలిబిలి చేయడానికి వీలు లేదు. యెహోషాపాతు రాజును గలిబిలి చేయలే, భయపడినను దేవుణ్ణి చూశాడు, దేవుడు ఆధారమయ్యాడు. హల్లెలూయా. సౌలు దేవుణ్ణి చూడలేదు, జనులు దేవుణ్ణి చూడలేదు, అల్లకొల్లోలమైపోయారు. అల్లకొల్లోలమైపోయారు. మన భాషలో పిరికి పందల్లా పారిపోయారు. గొలియాతు సందర్భంలో దావీదు గొలియాతును చూడలేదు, ఎదర రణరంగమే ఉన్నా తన దేవుడు చూశాడు. అద్భుతంగా దేవుడు విజయం ఇచ్చి చూపాడు. ఇదండి దేవుని వాక్యంలో నిలబడడం అంటే. నువ్వెవరిని చూడాలి? హల్లెలూయా. మాటలతో కాదండి, చేతలతో చూపాలి. హల్లెలూయా. అందుకే నోటితో కాదంట, క్రియతో సత్యముతో ఆయన్ని ప్రేమించాలంట. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాడా సౌలు కానీ జనులు కానీ? దేవుణ్ణి ఆధారం చేసుకున్నారా? దేవుణ్ణి విసర్జించారా? దేవుని దృష్టిలో వీళ్ళు దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి అనుసరించలేదు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచుండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకను కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. హల్లెలూయా. సమూయేలు ఏమన్నాడు? చక్కటి ఉపదేశం నేను మీకు చేస్తాను, క్రమాన్ని నేను మీకు బోధిస్తాను. మీరైనా, మీ రాజు అయినా దేవుణ్ణి విసర్జిస్తే, దేవుని ఆజ్ఞలు మీరితే, దేవుని మాట పట్టనట్టుగా ఉంటే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు. చేస్తాడన్నాడా? చేశాడా? ఏర్పాటు చేసేసుకున్నాడా? జరిగిందా లేదా? ఏమండి, జనులు తాను కావాలని కోరుకున్నటువంటి రాజుని ఆధారం చేసుకోవడానికి రాజు అన్ఫిట్టే కదా, అతను అసమర్థుడే కదా. అంటే తాము కావాలని కోరుకున్నది తమకే అక్కరకు రాలేదు. మాట చెప్తున్నాను చేత, నువ్వేం కోరుకుంటున్నావు నీకు అక్కరకు రాదు. దేవునికి అనుకూలంగా ఉండు, దేవుడు నీకు అనుకూలుడు అవుతాడు. దేవునికి ప్రతికూలంగా ఉన్నావా, ఆ దేవుడు నీకు ప్రతికూలుడు అయిపోతాడు. జాగ్రత్త సుమా. ఇక్కడ జరిగినటువంటి సందర్భం అక్కరకు రాలేదు. నువ్వు కావాలని కోరుకున్నది నీకు అక్కరకు రాదు. కొందరండి వివాహాల్లో దైవ చిత్తం చేయరండి. వయసు దాటిపోతుంది, ఏం చేయాలా? పెళ్లి చేయాలి. ఎవరిని చేస్తాం? వచ్చింది సంబంధం, చేసి పడేస్తాం. టీసుకు కూడా ఇవ్వదు మరుసటి రోజు నుంచి. నీకు ఎవరితో చెప్పుకుంటావు? స్నేహితులతో చెప్పాలి. ఆయన అన్యుడు, మా కోళ్ళే బాగా చూస్తుంది కదా నన్ను, మీ గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు కోడళ్ళ కంటేని. ఎలా ఉంటుంది మనకి? చాలామంది అండి ప్రతి విషయములో దైవుని చిత్తం అండి. అందుకే పాట రాసాం, కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా. ఈ రోజుల్లో నాకు తేటగా బయలుపరచబడుతున్నది ఏంటో తెలుసా? ఏదనుకున్నామా జరిగిపోలా, ఏదనుకున్నామా లెక్కల తొక్కలో వేసేయాల. కాలిక్యులేటర్ పక్కన ఉంటుంది కదా, ఏదనుకున్నామా అది ఊహాలోకంలో వెళ్ళిపోవాలా. ఆ తర్వాత కుబేరులం అయిపోతాం, తీరా సుత్తులకు జీరో, ఏముండదు. మరి అనుకున్నాయన్నీ జరిగిపోయినాయి కదా. ఏమంటే అబ్రహాముకి శారాకి అనుకున్నదే జరిగిందండి. రాజు కావాలని జనాంగం అనుకున్నదే జరిగిందండి. మాంసం కావాలని జనులు అనుకున్నదే జరిగిందండి. ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగిపోయింది, నువ్వు అనుకున్నది జరిగిపోయింది అనుకుంటున్నావేమో, జాగ్రత్త. మరి తర్వాత ఏం జరిగింది? అది ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యం? తర్వాత జరిగినది ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, దేవుడు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు చెప్పాడు? నిర్ణయం తీసేసుకున్నాడు. ముందు ఉపదేశం చేసాడా లేదా? హెచ్చరించాడా లేదా?
ముందు హెచ్చరిస్తాడా లేదా? పొర్రపాటు జరుగుద్ది జాగ్రత్త, పొర్రపాటులో ఉన్నావు జాగ్రత్త, భ్రమలో ఉన్నావు జాగ్రత్త, భ్రమ వీడు అని హెచ్చరించిన తర్వాత కార్యంలోనికి, ఆచరణలోనికి వస్తాడు మన దేవుడు. హల్లెలూయా. కయ్యను కూడా తేడాగా ఉన్నాడు కాబట్టి, కయ్యను తేడాగా ఉన్నావు జాగ్రత్త, నీకు కోపమేలా, సత్క్రియ చేస్తే నీ తలపైకి ఎత్తుకొనవా, దుష్క్రియ అనబడే సైతాన్ని క్రియ చేస్తే పాపము వాకిట పొంచి ఉన్నది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, అది నిన్ను ఏలద్దే చెప్పాడా? విన్నాడా కయ్యను? విన్నాడా? ఆ తర్వాత ఏం చేశాడు? పడ్డాడా? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? శపించాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు మరి వీళ్ళకు కూడా సమూయేలు ద్వారా చెప్పాడా? రాజుకు చెప్పాడా? సమాజానికి చెప్పాడా? వాళ్ళు విన్నారా? ఇప్పుడు ఏం జరుగుద్ది? దీన్ని బట్టి నెత్తిమే చేతులెట్టుకుని ఏం చేయాలి? ఏడవాలి, తప్పదు. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులంట, పెద్దలు పెట్టిన సామెత. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు వెంటనే జనులు పారిపోయారు, ఈయన అవిధేయుడైపోయాడు, జనులు అవిధేయులు అయిపోయారు. దేవుడు మనసు అంటే దేవుడు సౌలుకి రివర్స్ అయ్యాడు. సౌలుకి అనుకూలుడుగా ఉన్న దేవుడు దావీదుకు అనుకూలుడు అయ్యాడు. హల్లెలూయా. ప్రజలకు అనుకూలంగా ఉన్న దేవుడు ఇప్పుడు శత్రువులకు అనుకూలుడయ్యాడు. ఇప్పుడు 15 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి ఒక మాటను దేవుడు ఇచ్చాడు. మనందరికీ తెలుసు, రాజు అయినటువంటి అగగు అమాలేకీలందరినీ కూడా ఆకాశము క్రింద ఉండకుండా, అంటే భూమి మీద ఉండకుండా నాశనం చేస్తానని దేవాది దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటలో నిలబడు అన్నట్టుగా అవకాశం ఇచ్చాడు. ఎవరికి? రాజుకి. అక్కడ కూడా ఏమైంది? జనులకు భయపడి ఏం చేశాడు? అక్కడ ఆ మాటను చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 15 వచనం. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసితిమి. మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని కుమ్మక్క అయిపోవడానిక? రాజుగారికి వస్తే అందులో కూడా మాకు ఏదోటి వద్దనా? జనులంట ఉండనిచ్చిరంట, ఆ దేవునికే బలర్పించ. సమూయేలా, మన దేవుడికేనయ్యా, మన దేవుడు అలాంటి ఒప్పుకోడు. నువ్వు దొంగతనం చేసి దశంభాగం ఇస్తానంటే ఒప్పుకుంటాడా? నువ్వు అన్యాయం అక్రమం చేసి పక్కోడు తీసేసుకుని సగం ఇచ్చేస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు ఆయన. దేవుడు ఏం చెప్తే అది చెయ్యి, కలపకో తీకో. ప్రకటన గ్రంథంలో ఉంది, దీనికి ఎవడైనా కలిపినా, దీనికి ఎవడైనా తీసిన పరిశుద్ధ గ్రంథంలో రోగాలన్నీ వస్తాయి అన్నాడు. అందుకే దైవజనులుగా మేమేది కలపకూడదు, తీయకూడదు. విశ్వాస జనాంగంగా మీకు అనుకూలంగా దేన్ని కలుపుకోకూడదు, తీయకూడదు. రాజుగారికి అనుకూలంగా కలుపుకున్నాడు, తీసాడు. జనులు కింద చూడండి, కింద చూడండి. 24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని. రాజుగారు ఏలుబడి చేసే జనాంగానికి భయపడాలా? జనాంగం రాజుగారికి భయపడాలా? అంటే వీళ్ళే ఏర్పాటు చేసుకున్నారు కదా. ఎంత అద్భుతమైన క్రమమో! ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యంలో రాయబడింది, మనుష్యులంట దురద చెవులు గలవారై కల్పనా కథలకు మళ్ళు కాలం వచ్చేసింది, వాళ్ళు అనుకూలమైన వాళ్ళని పోగు చేసుకుంటే దొందే, జోగి రాసుకుంటే బూడిద. దైవజనుల్లో ఉండాలి, విశ్వాసిగా ఉండాలి. అర్థమైందా? రాజుగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి. ఎప్పటికైనా సంఘము దైవజనుని ఫాలో అవ్వగలగాలి, అంత సామర్థ్యం కలిగిన వాడిగా ఉండాలి. ఎప్పుడు రాజును జనులు ఫాలో అవ్వగలగాలి, అంత సత్తా కలిగిన వాడిగా రాజు ఉండాలి. కానీ ఈ రోజు ఏంటండి, జనాలకు భయపడిపోతాడు. జనాలకి ఏమైపోతాడు?
ఇంటి యజమానులు భార్యలకు భయపడిపోతున్నట్టు. ఏలికగా ఎవరు ఉండాలండి ఇంట్లో? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి భర్తలు భార్యకు భయపడిపోతే క్రమమా? జనాలకు రాజు భయపడిపోతే క్రమమా? సంఘానికి దైవజనుడు భయపడిపోతే క్రమమా? ఏమంటే ఎంత క్రమం ఉందండి ఈ రాజ్యంలో? మాకు రాజు కావాలి అని చెప్పిన ఈ జనాంగంలో ఎంత క్రమం ఉందో, జనులు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులో ఎంత క్రమం ఉందో. ఏమండి ఇదంతా క్రమమా? దేవుడు క్రమానికి ప్రేరేపిస్తాడా, అక్రమానికి ప్రేరేపిస్తాడా? దొందే. నేను అన్నాను కదా, జోగి రాసుకుంటే ఏం రాలిందంట. ఇక్కడ జోగులు ఎవరమ్మా? సౌలు ఒక జోగి, ఇశ్రాయేలు జనాంగం మరొక జోగి. జోగి రాసుకుంటే బూడిదే. ఎందుకు పనిచేయదు బూడిద? గిన్నెలు కూడా తోంతులేదు ఈ రోజుల్లో. సబీనా పౌడర్లు, సబ్బులు. బూడిద దేనికైనా పనిచేద్దండి. ఒకరి మీద ఒకరు టోటల్గా ఇద్దరు తప్పారు. టోటల్గా వాళ్ళు అక్రమం చేశారు, వీళ్ళు అక్రమం చేశారు. దేవుడి దృష్టికి ఇది అక్రమం అయిపోయింది. దేవుడు వీళ్ళని విసర్జించాడు. అక్కడ కూడా దేవుడు అదే మాటను మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట. విసర్జించాడు ఇక దేవుడు. 26 మొదటి సమూయేలు గ్రంథం 15:26. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించిదువు గనుక ఇశ్రాయేలీయుల మీద రాజు ఉండకుండా యెహోవాను విసర్జించినని చెప్పి ఏం చేశాడు? 28 అప్పుడు సమూయేలు తనతో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దాన్ని అప్పగించున్నాడు. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. డిక్లరేషన్ జరిగింది. సమర్థవంతంగా పాలించగలిగాడా కోరుకున్న రాజు? సుభిక్షంగా నడిపించగలిగాడా కోరుకున్న రాజు? శత్రువులకి దారాదత్తం చేయడానికి మాత్రం, దైవ యుద్ధాలు చేయాల్సిన వాడు 3000 మందిని పట్టుకుని ఎవన్నో తరమడానికి మాత్రం రాజ్యాన్ని వదిలేసి కోరుకున్నవాడు అక్కడికి వచ్చాడా? ఏడ్చి పొందుకున్నవాడు అక్కడికి వచ్చాడా? ఒకవేళ నువ్వు కోరుకుని ఏడ్చి పొందుకున్నావేమో, అక్కడికి వచ్చిందా? కొంచెం ఆలోచించుకో. అక్కడికి వచ్చిందా? వస్తుందా? వాక్యాన్ని బట్టి రాదు. ఇంకొక విషయం, ఇక్కడ జరిగిన సందర్భంలో దేవుడు ఇద్దరిని విసర్జించాడు. ఎవరిని? రాజుని. రాజు విసర్జింపబడ్డాడు. ఎందుకు దేవుణ్ణి రాజు విసర్జించాడు? విశ్వాస జనాంగం అనుకోండి, విసర్జించి. ఇప్పుడు సంఘాన్ని బట్టి చూస్తే దైవజనుడు అనుకూలంగా లేకపోతే దేవుడు దైవజనుడిని విసర్జిస్తాడా? సంఘం అనుకూలంగా లేకపోయినా విసర్జిస్తారా? ఇద్దరు దొంది అన్నట్టుంటే విసర్జిస్తారా? క్రమంలో ఉంటే అనుకూలంగా ఉంటుందా దేవుడికి? ఈ రోజున చాలా సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ వాక్యాన్ని బట్టి అర్థమైందా? కూర్చో దైవజనుడు అంటే కూర్చుంటాడు. ఇప్పుడు దైవజనుడు నిలబడు. ఉన్నాయా లేవా సంఘాలు? విశ్వాసులు ఉన్నారా లేదా? దైవజనులు ఉన్నారా లేదా? మీరు అలాగున్నారా? మేము అలాగున్నామా? ఇప్పుడు చెప్పండి, క్రమంలో ఉన్నామా లేదా? నచ్చిందా నచ్చలేదా? వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఉండండి, అయితే బాగుపడతారు. దేవునికి స్తుతి కలిగి. ప్రాక్టికల్. ఇప్పుడు జరిగింది ఏంటి? దేవుడు ప్రతికూలుడైపోతే మాట్లాడతాడా? మాట్లాడవలసిందంతా మాట్లాడేస్తే మాట్లాడతాడా? ఇంకా చెప్పాల్సిందంతా చెప్పేస్తే చెప్తాడా? మళ్ళీ హితబోధంతా చేసేస్తే మరలా చేస్తాడా? ఆయన కోపం రాదా? పని పాట ఏమీ లేదా ఆయనకి? ఇంకా నువ్వైనా నీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెప్పితే చేయకపోతే మూర్ఖుడ్రా వీడు అని వదిలేస్తావా? నీ పక్కింటోడికి చెప్పి చేయకపోతే మూర్ఖుడ్రా వీడు అని వదిలేస్తావా? భార్యాభర్తల మధ్యలో సెట్టింగ్ లేకపోతే చూసి నువ్వే రాజీ పడిపోయి మూర్ఖుడు అని వదిలేస్తావా? మూర్ఖురాలు అని వదిలేస్తావా? దేవుడు వదలడా? చెప్పవలసిందంతా చెప్పేశాడు దేవుడు. అయినా నువ్వు వినలేదు. ఉపమానాన్ని బట్టి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగానే ఉంది నీ ప్రవర్తన. మార్పులు లేవు, చేర్పులు లేవు. అయినా దేవుడు నిన్ను వదిలేస్తాడా? వదలడా? ఎక్కడికి వెళ్ళకండి. ఈ సందర్భాన్ని బట్టి సౌలుని వదిలేడు లేదా?
ఒక కోణంలో నీకు చెప్పి 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 సాలైపోతుంటే వదులుతాడు లేదా? అంతెందుకు ఒక మాట దైవజనులు వదిలేస్తారో లేరా? ఇంకా నిన్ను రా 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 అన్నారు, నువ్వు రావట్లేదు, వదిలేస్తారు వదిలేరా? చెప్పి 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 నేనంతే నిద్రవద్దు అంటున్నాను, నిద్రవద్దు అన్నారు, వదిలేసాను లేదా? వచ్చి వారం పట్టుకుంటాను అంతే, వదిలేసాను. ఇంకా నిద్ర వాళ్ళని వదిలేసింది అందుకు. ధన్యులే కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వదలలేదనుకో నేను వదిలేస్తానా లేదా? ఇంక అదే పనేటి, అరగంట అందుకే పోద్ది. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు వదిలేస్తాడు వదలడా? అంటే వదిలేసాడంటే ఏంటి? మేలు చేయడానికి కాదు, మేలు చేయడానికి పట్టుకోడు, కీడుకు అప్పగించడానికి వదిలేశాడు. అంతేనండి. శత్రువులు వచ్చారు, రానే వచ్చారు. ఇవన్నీ తతంగం అన్నీ అయిపోయి శత్రువులు వస్తే ఇప్పుడంట ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడట్లేదు దేవుడు. అంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకా మేలు చేసే ఉద్దేశం లేదు నీకు. నీకు కీడు చేసే ఉద్దేశం ఉందా కానీ మేలు చేసే ఉద్దేశం లేదు. అయినా కనికరమూర్తి ఇప్పుడు కూడా నీతో వాక్యంతో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీకు కీడు చేసే ఉద్దేశం ఉంది, జాగ్రత్త, నువ్వు మేలులోనికి రావాలంటే నా వైపుకు తిరుగు అని మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళకి ఇంకా మేలు చేసే ఉద్దేశం లేదు. శత్రువులేమో వచ్చేసారు, ఈయనకేమో భయం పట్టుకుంది. ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనము ద్వారా కానీ, కలలు అనబడే స్వప్నాల ద్వారా కానీ, ఊరీము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ మాట్లాడకుండా మౌనం అయిపోయాడు. అప్పుడు సమూయేలు గుర్తొచ్చాడు. చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన పర్లే, పైకి లేపేస్తాం. కన్న పిశాచం ఉంది, మాకెవరున్నారు? ఇంకా చాలా ధ్యానించుకున్నాం కాబట్టి లోతుకు వెళ్ళను నేను. ఇంకా ఈ సందర్భంలో నుంచి కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి సమూయేలు పైకి తీసుకొస్తే సమూయేలు ఏమన్నాడు? ఆ మాట చాలా ప్రాముఖ్యం, రండి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? చూడండి, ఒక్క క్షణం ఆగుదు, ఒక్క పాయింట్ కోసం. దేవుడే నీకు సహాయం చేయకపోతే దైవజనులు ఏం చేస్తారు? దేవుడే నీ మాటకు సమాధానం ఇవ్వకపోతే దైవజనులు ఏ సమాధానం చెప్పగలరు? దేవుడే నీకు స్వస్థత ఇవ్వకపోతే దైవజనులు ప్రార్థన చేసిన ఫలం ఏంటి? దేవుడే నీకు విరోధం అయిపోతే దైవజనులు ఎంతగా మొత్తుకున్నా నీ కార్యం జరుగుద్దా? ఎందుకో తెలుసా? దేవుడు కొన్ని సందర్భాల్లో నేను విననన్నాడు. అంతెందుకు, మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశంలో మనం ఏమని చదువుకున్నామో తెలుసా? మీరు కోరుకొనిన రాజు విషయములో మీరు మొర్ర పెట్టినను మీ దేవుడు మీ మొరను అంగీకరించడు అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఇక్కడ ఏమనుంది? దేవుడే నిన్ను ఎడబాస్తే నేనేమి చేయగలను? మరి ఒక పాయింట్ చెప్తున్నాను, దేవుడే నీకు స్వస్థత ఇవ్వకూడదని అనుకుంటే మేమేం చేయగలం? దేవుడే నిన్ను శిక్షిస్తుంటే మేము రక్షించగలమా? ఒక సందర్భంలో అంటాడు దేవుడు, సమూయేలు మోషేలు వచ్చి మొర్ర పెట్టినా నేను వినను. ఎవరి విషయంలో విన్నాం? అవిధేయులైన వారి విషయంలో మొర్ర పెట్టొద్దంటాను. మీకు చూపిస్తానంటే ఆ మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. 6 యెహోవా వాక్కు ఇదే, నన్ను నీవు విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, సంతాపబడి నేను విసిగి ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వెనక తీసిన వారి విషయంలో, అవిధేయులైన వారి విషయంలో, అంటే దేవుని మాటను నమ్ముకోకుండా, దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి విసర్జించిన వారి విషయంలో. జనులు విసర్జించారా లేదా? సౌలు విసర్జించాడా లేదా? దేవుడు విసర్జించాడా లేదా? ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉన్న మాటలు వీళ్ళకి వర్తిస్తాయా వర్తించవా? అక్కడ ఏమన్నాడు? సమూయేలు మొర్రపెట్టినా మోషే మొర్రపెట్టినా నేను వినను. ఈ మర్మం ఎవరికి తెలుసు? సమూయేలుకి తెలుసు. అందుకే సమూయేలు వచ్చి ఏమన్నాడు? సమూయేలు పైకి వచ్చి ఏమన్నాడు? సౌలా, దేవుడే నిన్ను ఎడబాస్తే నేనేం చేయగలను? జాగ్రత్త సుమ, అవిధేయుడిగా ఉండకో.
జాగ్రత్త సుమా, దేవుణ్ణి విసర్జించుకో. జాగ్రత్త సుమా, వెనుక తీకు, వాక్యానికి అనుకూలంగా ఉండు. ఒకవేళ దేవుడే గాని నిన్ను విసర్జిస్తే సమూయేలు మోషేలు ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. నీ దైవజనులుగా మేము నీ పక్షముగా దేవుణ్ణి వేడుకున్న కార్యాలు జరగవు. టైం వేస్ట్ ప్రాసెస్ అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 28 చూడండి 16. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడే గనక మనల్ని ఎడబాస్తే, మనకు విరోధైపోతే, మన పక్షంగా మేలులు చేయుడు, కార్యాలు చేయుడు, అద్భుతాలు చేయుడు, ఆశ్చర్యకార్యాలు చేయుడు, మరి ఏ విషయంలోనూ మనకు సహాయం చేయుడు. పాస్టర్ గారిని వచ్చి నిలదీస్తే మేమేమి చేయగలం? సత్యమా కదా? ఇది కూడా గ్రహించుకోవడం రాదని ఓపెన్గా చెప్పేస్తున్నాను. వాక్యం నుంచి అర్థమవుతుందా? దేవుడే నీకు విరోధం అయిపోతే దైవజనుడు ఏమి చేయగలడు? సమూయేలు అంటున్నాడు, దేవుడే నీకు పగవాడైపోతే సౌలా నేనేమి చేయగలను? అలనాడు దేవుడు నీ విషయంలో ఏ కీడు మాట్లాడాడు, ఆ కీడుని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా చూడండి. చదువుతున్నాను 16. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతు నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయములో ఆయన తీక్షణమైన కోపమును నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. చెప్పండి అమ్మా, ఎవరెవరిని? ఆదిలో దేవుడు ఏదైతే సమూయేలు ద్వారా మాట్లాడాడో అంతములో వారు దేవునికి అనుకూలులు కాని కారణాన అదే మాట నెరవేర్పులోకి వచ్చిందా లేదా? నీ రాజు మీరు దేవుని విసర్జిస్తే ఆయన మిమ్మును విసర్జిస్తాడు, మీరు నాశనమైపోతారు అన్నాడా లేదా? ఇక్కడ చూడండి 19. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. నిన్ను ఇశ్రాయేలీల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పెను. ఆ తదుపరి జరిగినటువంటి కార్యము నాశనము. ఆ తదుపరి జరిగిన కార్యం నాశనం. ఆదిలో ఏం చెప్పాడు? మీ రాజు మీరు దేవునికి అనుకూలులైతే దేవుడు మీకు అనుకూలులవుతాడు, దేవుడికి ప్రతికూలులైతే దేవుడు మీ ఎడల కీడుద్దేశిస్తాడో మీరు నాశనం అయిపోతారు. 2 సార్లు రాయబడి ఉంది. సౌలు ఇశ్రాయేలీల జనులు, అలాగే సౌలు ఇశ్రాయేలీల దండు సైన్యం. తాము కావాలని కోరుకొని తెచ్చుకున్నటువంటి రాజు ఉద్ధరించలేకపోయాడు. ఆ రాజు వలనే ఫిలిష్తీయుల హస్తాలకు వీళ్ళు అప్పగింపబడ్డారు. ఇక్కడ శమరి ఏంటో తెలుసా? నీ జీవితంలో నీ పరిధిలో నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? సజీవ యాగముగా నీ ప్రాణాత్మ దేహాలను దేవునికి అప్పగించుకుని ఈ లోక మర్యాదను అనుసరించక ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమై ఉన్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమో పరీక్షించి తెలుసుకున్నట్లు మారాలనుకుంటున్నావా? నువ్వు మారకపోతే ఎంత అనార్థం ఉంటుంది. ఈ వాక్యమును బట్టి ఇప్పుడే నువ్వు మారితే అనార్థాలలో నుంచి తప్పింపబడతావు. ఇప్పుడు కూడా నీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నీతో మాట్లాడడం మానలే. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావని నీ దేవుడికి తెలుసు కాబట్టి నీతో మాట్లాడడానికి నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త, ఎవ్వరూ నాశనాన్ని కోరుకోరండి. ఇక్కడ మన విషయాలు గమనిస్తే మన స్వచిత్తం మనం ఎప్పుడు చేసుకోకూడదు, దేనిని తేలిగ్గా చేసుకోకూడదు. ఇందులో దైవ చిత్తం ఏముందండి, పర్వాలేదండి అంటావా? చెప్పు, ఇందులో దైవ చిత్తం ఏముందండి, పర్వాలేదండి అంటావా? ఎంతే అంత అవుద్ది.
జాగ్రత్త. కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా, నీ దేవుడు నీకు ఉద్దేశించింది ఏంటి? ఈ వాక్యమును బట్టి నీ ఎడల దేవుడు ప్రణాళిక ఏంటి? నీ వ్యవహారం ఎలా ఉండాలి? నీ శైలి, నీ తీరు, నీ ప్రవర్తన, నీ స్థితి, నీ గతి ఎలా ఉండాలి? తేట తెల్లంగా తెలియపరుస్తున్నప్పుడు నా రూటు వేరని నువ్వు వేరే రూట్లో పయనించడానికి వీల్లేదు. సజీవయాగంగా నీ ప్రాణాత్మ దేహాలను దేవునికి అప్పగించుకునేంత పరిశుద్ధత కొరకు ప్రాకులాడు అడుగులు ముందుకు వేసి దేవునికి అంగీకారంగా బ్రతుకు. దేవుని ఆత్మ చేత నింపబడు. లోకాన్ని అనుసరించుకో, మర్యాదను అనుసరించుకో, లోక మనుష్యులను అనుసరించుకో, లోక పద్ధతులు అనుసరించుకో, లోక మాటలు అనుసరించుకో, దేవుణ్ణి అనుసరించుకో. అప్పుడు తేట తెల్లంగా వాక్యాన్ని బట్టి ఏది క్షేమం, ఏది ఉత్తమం, ఏది అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తం ఒకటి ఉంది. అది ఏమిటి? పరీక్ష తెలుసుకో. సార్థకతలో ఉండు. హల్లెలూయా. నీ దేవుడు మేలులు చే సమర్థుడు. హల్లెలూయా. మేలు చేస్తానని చెప్పిన దేవుని ద్వారా కీడెందుకు కోసుకుంటావు? నీ దేవుడు నీకు మేలు చేయడానికి ఉన్నాడో, నీ తల పైకెత్తడానికి ఉన్నాడో, నిన్ను హెచ్చించడానికి ఉన్నాడు, ఘనపరచడానికి ఉన్నాడు, నీకు మేలు చేసి నీకు స్వస్థతనిచ్చి నిన్ను లేవనెత్తి నిన్ను రారాజు సరస్సును నిలబెట్టుకోవడానికి, లోకములో నిన్ను సంపూర్ణతలోకి నడిపించి లోకములో నిన్ను ఘనపరచడానికి సమర్థుడుగా ఉంటే, అంత గొప్ప ఆప్షన్ దేవుడు మనకిస్తున్నప్పుడు, అయ్యా నీ వలన మాకు అన్నెందుకయ్యా, వద్దయ్యా, తెంగరోడు అయితే అంటావు నువ్వు. వద్దు నాయనా. ఏం కావాలి? కీడు, ఇంకా క్షామం, ఇంకా శ్రమ, ఇంకా కష్టం, ఇంకా దుఃఖం, ఇంకా వేదన, శరీరంలో రుగ్మత. అసలు ఎవరన్నా కోరుకుంటామా? ఏమండి మన జ్ఞానులు అండి. కాదండి, అజ్ఞానులు. ఎందుకో తెలుసా? పైకి మాత్రం కోరుకోమంటున్నాం, మన క్రియలు బట్టి కోసేసుకుంటున్నాం, తినేస్తున్నాం. పైకి మాత్రం కోరుకోము, పైకి మాత్రం వద్దొద్దు, దూరంగా, డోంట్ టచ్. కానీ మన పనులు, మన ప్రవర్తన, మన క్రియ వద్దన్న కోసేసుకుని తినేసి అదే కడుపు నొప్పి వచ్చేది. కడుపు నొప్పి అంటే ఏంటి? కీడు, క్షామం, శాపం, వేదన, దుఃఖం, చింత, పోతే బాగుండు పైకి అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నాం. అవునన్నా కాదన్నా, యూట్యూబ్లో అందరూ వింటున్నా. మన దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి, నిండు నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖజీవన, దీర్ఘాయుష్యులు మెండుగా కురిపించ సమర్థుడు. ఎప్పుడు తెలుసా? ఆయన మార్గంలో నువ్వు ఉన్నప్పుడు. ఆయన మార్గాన్ని బొత్తిగా తొలగి దారి తప్పి తిరుగుతున్నావంటే ఆయన మార్గములో ఉండే క్షేమం ఎలా వస్తుంది నీకు? ఒక్కర మార్గములో ఉండే క్షామము తప్ప. జాగ్రత్త. ఈ వాక్యంలో నుండి ఎన్ని పాయింట్స్ మనం అర్థం చేసుకున్నాం? ఏది ఊరికి అడిగేకు. ప్రార్థన వచ్చి కదా నాకు, ఏమొచ్చు కదా, ఉపవాస ప్రార్థన కూడా వచ్చి నాకు, ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు ఉండిపోతాను అని అనుకోకు. జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకో. వాక్యాన్ని బట్టి ఏం అడగాల దేవుణ్ణి, ఎలా అడగాల దేవుణ్ణి, దేని కొరకు అడగాల దేవుణ్ణి. నీ ఎడల దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాని కొరకు అడుగు. ఎలా అడగాలి? కృతజ్ఞతతో అడుగు. అందుకే సమూయేలు మాట చూపించాను, నేను మీకు చక్కటి మార్గాన్ని బోధిస్తాను, ఆయన మీ కొరకు ఇంతవరకు చేసిన అద్భుతాలను మీరు తలంచుకోండి. అప్పుడు ధైర్యం వస్తుంది మీకు. అద్భుతాలను ఆలోచించుకోండి. ఇంతవరకు గాలికి దూరికి పెరిగేసాను అనుకోకు. దేవుడు కనికరం వలన పెరిగావు, కటాక్ష దయా దాక్షిణ్యాల వల్ల పెరిగావు. నువ్వు తిన్నావంటే, త్రాగుతున్నావంటే, బట్ట కడుతున్నావంటే, లోతులలో నుంచి లేపబడ్డావంటే కేవలం నొక్కి ఒక్క నుంచి చెప్తున్నటువంటి ప్రకటన ఏదనగా, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నీ ఎడల చూపిస్తున్నటువంటి మహా కనికర, కృపా, దయా దాక్షిణ్యములు మాత్రమే మాత్రమే మాత్రమే. స్వనీతితో ఎప్పుడు ఉండకో. మన స్వనీతి కార్యాలు దేవుని దృష్టికి మురికి గొడ్డల్లా ఉన్నాయి.
ఏది క్షేమము, ఏది ఉత్తమము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. సజీవ యాగంగా దేవదేవునికి మీ ప్రాణాత్మ దేహాలను అర్పణముగా అర్పించుకోండి. సౌలు యొక్క జనాంగం వలనే నాశన కోపానికి దిగిపోయేటువంటి స్థితి మీకు దాపరించదు. ఒకవేళ సాతాను మిమ్మల్ని శోధించినను 10 దినాలు శ్రమ కలుగుతా దేవునిలో ఉంటే దేవుడు మీ తల పైకెత్తుతాడు. హల్లెలూయా. అన్య జనాంగము నిన్ను దృష్టిస్తుంది. హల్లెలూయా. నీ జీవితమునకు కారణభూతుడైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు ప్రకటన చేయక్కర్లేదు, కానీ నీ జీవితములో వాళ్ళు చూస్తున్నటువంటి దైవ కార్యాలను బట్టి వాళ్ళు నీవు పిలవకుండానే నీ దేవుడి దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారి ప్రక్కలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతావు. అందరూ నిన్ను అలా చూడడానికి కారణంగా నిలబెడతాడు దేవుడు. ఎందుకంటే నీవు ఆయన పక్షపు వాడవు గనక ఆయన నీ పక్షపు వాడే కార్యసిద్ధం చేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, దేన్ని గైకొనాలి, దేన్ని గుర్తించాలి, దేన్ని గ్రహించాలి, దేన్ని పరీక్షించాలి, దేన్ని తెలుసుకోవాలి, అసలు క్రైస్తవ జీవితం అంటే ఏంటి, క్రైస్తవ జీవితం యొక్క విలువలు అంటే ఏంటి, క్రైస్తవ జీవితం అసలు ఎందుకు అనే దాన్ని తెలుసుకోవాలి క్రైస్తవ సమాజం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని ఎదుట ఆయన విషయములో ఆయనను విసర్జించేటువంటి దౌర్భాగ్యులుగా మనం ఉండక ఆయనను హత్తుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులుగా మనం ఉంటూ ధన్యతను భాగ్యాన్ని సంతరించుకుంటూ దేవదేవుని యొక్క మహా ఉచితమైన కృపలు ఆయనిచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదము నిండు నెమ్మది సమాధాన సౌఖ్య సుఖజీవన దీర్ఘాశయందు మనందరినీ దేవుడు వర్ధిల్లింపజేయునుగాక. మన జీవితాల్లో దేవునికి విరోధమైనటువంటి చీకటి కోణాలు ఈ వాక్య భాగములో నుండి వెలికి తీయబడినందుకు దేవాది దేవుడిని స్తుతిస్తూ ఈ వాక్యములో నుండి పశ్చాత్తాప్తుల మగు నిమిత్తము దేవుని ఆత్మ మనల్ని కుమ్మరించునుగాక.